హలో, వెల్కమ్ టు హ్యూమనిస్ట్ కెఫే. హ్యూమనిస్ట్ కెఫే ప్రోగ్రామ్కి స్వాగతం. నేను విజయ్. ఈరోజు మనం మాట్లాడుకోవాలనుకున్న టాపిక్ అన్వాంటెడ్ మాస్టర్ స్ట్రోక్. అంటే మనకి ఈ మధ్యకాలంలో ఈ మాస్టర్ స్ట్రోక్ అనే పదాలు చాలా బాగా వినబడుతున్నాయి. సో ఒక అన్వాంటెడ్ మాస్టర్ స్ట్రోక్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకుందాం అని చెప్పేసి అనుకున్నాము. సో దిస్ ఈస్ ద టాపిక్ టుడే. హ్యూమనిస్ట్ కెఫే ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలని ఎవరైనా అనుకుంటే వాళ్ళు అది స్కైప్ లింక్ నా ప్రొఫైల్లో షేర్ చేసి ఉంది. అది దాంట్లో కానీ, లేదు అంటే ఇండియన్ హ్యూమనిస్ట్ అనే పేజ్లో కానీ. యాక్చువల్గా ఈ హ్యూమనిస్ట్ కెఫే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఇది ప్రతి వెడ్నెస్డే మనం చేసుకుంటూ ఉన్నాము. ఈ ప్రోగ్రామ్ యాక్చువల్గా నిన్న జరగాల్సింది ఈ రోజుకి రీషెడ్యూల్ అయింది. అండ్ ఇక పైన హ్యూమనిస్ట్ కెఫే ప్రోగ్రాము సండే ఈవినింగ్కి 7 o'clock చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కువ మంది రిక్వెస్ట్ ఏంటంటే హ్యూమనిస్ట్ కెఫే ప్రోగ్రామ్ వర్కింగ్ డేస్లో అవుతుంది, వాళ్ళు జాయిన్ అవ్వలేకపోతున్నాము అని చెప్పేసి అడుగుతున్నారు. సో దట్ సండే చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అందరూ అన్నారు. సో సండే 7 o'clock మనం పెట్టుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పంటే, అండ్ ముందే దాని గురించి అంతా ఆలోచించిన తర్వాత ఓకే అనుకోవడం జరిగింది. సో ఇక పైన ప్రతి సండే హ్యూమనిస్ట్ కెఫే ప్రోగ్రామ్ వస్తుంది. అండ్ దీని స్ట్రక్చర్లో కూడా కెఫే ప్రోగ్రాంలో కూడా స్ట్రక్చర్లో కొన్ని మైనర్ చేంజెస్ చేశాము. ప్రతి ఎపిసోడ్లోనూ ఆ వీక్లో జరిగినటువంటి వీక్లీ వైజ్ వస్తుంది కాబట్టి ఆ వీక్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా లేదా ప్రపంచవ్యాప్తంగా హ్యూమనిస్ట్ యాంగిల్లో ఉన్నటువంటి సంఘటనలు ఏమైనా ఉంటే వాటిని గురించి ఒకసారి మనం ఇన్ఫార్మ్ చేసుకుంటూ దాని గురించి చిన్న కామెంట్ ఏదైనా చేసుకుని దాని తర్వాత మెయిన్ ఎజెండా ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళిపోవాలని చెప్పేసి అనుకోవడం జరుగుతూ ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ స్ట్రక్చర్. అండ్ స్కైప్ కాల్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఇది నా టైం లైన్లో ఆల్రెడీ షేర్ చేసి ఉంటుంది. ఏ స్కైప్ కాల్లో ఏ లింక్లో అయితే మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో దాంట్లో షేర్ చేసి ఉంటుంది. అండ్ డైరెక్ట్ ఇది చూడాలి అనుకుంటే డైరెక్ట్గా హ్యూమనిస్ట్ కెఫే ప్రోగ్రామ్ ఇండియన్ హ్యూమనిస్ట్ అనే గ్రూప్లో కనుక మనం ఫేస్బుక్ గ్రూప్లో కనుక మనం చెక్ చేసుకుని ఉంటే సో దట్ అది మీకు లింక్ దొరుకుతుంది, దాన్ని మీరు చెక్ చేయొచ్చు ఇమీడియట్గా. సో ఇవాళ ప్రోగ్రాంలోకి వెళ్ళే ముందు రీసెంట్ ఈరోజు నిన్న రాత్రి వైజాగ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో గ్యాస్ లీకేజ్, ఇది దాదాపు 10 మంది చనిపోయారని చెప్పి ఈ గ్యాస్ లీకేజ్ వల్ల ఇండస్ట్రీ తెరవడం వల్ల ఎల్జీ పాలిమర్స్ అని చెప్పి ఒక ఇంటర్నేషనల్ కంపెనీ ఎంఎన్సీ ఉంది. ఆ ఎంఎన్సీ వాళ్ళ ప్రొడక్షన్ స్టార్ట్ చేసే ప్రక్రియలో ఏం జరిగిందంటే గ్యాస్ లీక్ అవడం, దగ్గరలో ఉన్నటువంటి 5-6 గ్రామాలు ఈ విషపూరితమైనటువంటి వాయువులు ఏవైతే ఉన్నాయో స్టెరీన్ అనే వాయువు విడుదలవ్వటం, అక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్రమైన అస్వస్థతకు గురవడం జరుగుతుంది. సో ఇలా జరగడం వల్ల ఒక 10 మంది ప్రాణాలు కోల్పోయారని, దాదాపు 1000-1500 మంది వరకు అస్వస్థతకు పూర్తిగా గురయ్యారని చెప్పి, అండ్ వారికి కేజీహెచ్కి తీసుకెళ్ళి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని చెప్పేసి మనకి ప్రైమరీగా మనకి ఇన్ఫర్మేషన్ అందుతూ ఉంది. సో ఇది నిన్న జరిగిన సంఘటన. అండ్ అంతకుముందు మనకి ఇండియాలో వలస కార్మికుల గురించి మాట్లాడుకోవాలని మాస్టర్ స్ట్రోక్ అనే ప్రోగ్రాం అనుకున్నాము. భారతదేశంలో వలస కార్మికులు ఎంతమంది ఉన్నారు అని అంటే ఇప్పుడు తీసిన లెక్క కాదు, ఎందుకంటే వలస కార్మికుల కోసమే లెక్కలు తీయలేదు. యాక్చువల్గా ఎకనామిక్ సర్వే 2017లో చెప్పింది ఏంటంటే దాదాపు ఇది ఈ వలస కార్మికులు ఎక్కువ మంది జనరల్గా ఎక్కడ రేషన్ కార్డ్స్లో కానీ వేరే ప్లేసెస్లో వాళ్ళ నేటివ్ ప్లేసెస్లో వాళ్ళ పేర్లు ఉంటాయి, ఓటరు ఐడీస్ అవన్నీ కూడా నేటివ్ ప్లేసెస్లో ఉంటాయి. వేరే ప్లేసెస్కి వచ్చి సీజనల్గా అర్బన్ ప్లేసెస్లోకి వచ్చి వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ తర్వాత నాన్ సీజన్ లేనప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళు ఊరు వెళ్ళిపోతూ ఉంటారు. సో వీళ్ళ లెక్కను తీయడం అంత సులభమైన విషయం కాదు అని చెప్పేసి ఎకనామిక్ సర్వే చెప్తూనే ఒక అంచనా ప్రకారం దాదాపు మొత్తం జనాభాలో 20%, అంటే 143 కోట్లలో మన 140 కోట్ల భారత జనాభా ఏదైతే ఉందో దాంట్లో ఒక 20% ఈ పాపులేషన్ వీళ్ళు ఉండొచ్చు. అంటే దాదాపు ఒక
25 కోట్ల మంది అనుకున్నాం ఉండొచ్చు అని చెప్పేసి ఒక అంచనా, ఎకనామిక్ సర్వే 2017 వారి అంచనా ప్రకారం. దాంట్లో బ్లూ కలర్ జాబ్స్ అనుకుని మనం కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో, డ్రైవర్స్ లో, తర్వాత ఎవరైతే టెక్నికల్ గా ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వీళ్ళందరూ కూడా పాపులేషన్ తీసుకుంటే 40% ఆఫ్ పాపులేషన్ ఇందులో ఎవరైతే మైగ్రెంట్ లేబర్ ఉన్నారో వీళ్ళందరూ 40% కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో పనిచేస్తున్నారు. ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో పనిచేస్తున్న మైగ్రెంట్ లేబర్ మొత్తం దీంట్లో 25 కోట్లని ఒక అంచనా. ఇంకొక అంచనా ప్రకారం అంటే రీసెంట్ గా 2019 సెప్టెంబర్ లో వచ్చిన అంచనా ప్రకారం ఇది 12 నుండి 13 కోట్ల మంది ఉండొచ్చు అని చెప్పేసి అది అంచనా ఉంది. సో అంచనా ఏదైనా దాదాపు 15 కోట్ల నుండి 20 కోట్ల మధ్యలో వీళ్ళు మొత్తం మైగ్రెంట్ అయ్యి స్వస్థలాల నుంచి వేరే ప్లేసెస్కి వెళ్ళి అక్కడ పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో ఈ లాక్డౌన్ కారణంగా వాళ్ళ జీవితాలు పూర్తిగా రెగ్యులర్ గా ఉండేటటువంటి, జనరల్ గా డైలీ లేబర్ గా ఉంటారు, లేదంటే డైలీ టెక్నికల్ లేబర్ గా ఉంటారు, ఏదైనా కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తూ ఉంటారు. సో వాళ్ళ ఏదైతే డైలీ జీవితం ఏదైతే ఉందో ఈ లాక్డౌన్ దాదాపు 40 రోజులు దాటిన లాక్డౌన్ ఉంది కదా, ఈ అన్పెయిడ్ గా ఉన్నారు. ఈ మొత్తం బ్లూ కలర్ జాబ్స్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ట్రక్ డ్రైవర్స్ కానీ, లేదంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో వర్క్ చేసే వాళ్ళు కానీ, లేదంటే వెల్డర్స్, తర్వాత ప్లంబర్స్, ఇట్లా రకరకాల ఏరియాల్లో పనిచేసే సెగ్మెంట్స్ లో పనిచేసే వాళ్ళందరూ కూడా అన్పెయిడ్ గా ఉన్నారు అని చెప్పేసి గత దాదాపు 2 నెలలుగా అన్పెయిడ్ గా ఉన్నారని చెప్పేసి మనకి ఇండియా టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఇది ఒక ఆర్టికల్ వచ్చింది. సో దీంతో పాటు రీసెంట్ గా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, ఎవరైతే ఈ కరోనా వైరస్ కారణంగా వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళిపోవాలి అని అనుకున్నారో వాళ్ళ కోసం ట్రైన్ సర్వీస్ ఇండియన్ రైల్వే వేయాలి అని చెప్పి గవర్నమెంట్ ప్రతిపాదించడం జరిగింది. దీంతో పాటుగా వాళ్ళ ఛార్జీలు, ఏవైతే ఛార్జీలు ఉన్నాయో ఎవరి ఛార్జీలు వాళ్ళే పెట్టుకోవాలి అండ్ దాదాపు 40 రోజుల లాక్డౌన్, అన్పెయిడ్, ఒక రకమైనటువంటి అన్రెస్ట్, వాళ్ళ సొంత ఊర్లకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఉంటే వాళ్ళ మెడికల్ సర్టిఫికెట్లు తెచ్చుకొని ఆ మెడికల్ సర్టిఫికెట్స్ అయిన తర్వాత వాళ్ళు ఊరికి వెళ్ళాలి అనుకుంటే డైలీ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైన్ ఛార్జీలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో భారతదేశం ఉంది అని చెప్పేసి ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. అండ్ దీనిపైన రకరకాలైనటువంటి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. మనకి రైల్వే చైర్మన్ గారు ఏం చేశారంటే, యాదవ్ గారు ఒక ప్రెస్ తో మాట్లాడుతూ ఒక అన్కన్ఫ్యూజ్డ్ 11th C అనే పాయింట్, దాంట్లో ఉన్న 11th C అనే పాయింట్ గురించి మాట్లాడారు. వాళ్ళ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏదైతే రైల్వే రిలీజ్ చేసిందో వీళ్ళకి ఎవరైతే ఛార్జెస్ ఎవరు ఇవ్వాలి అనే దాన్ని మాట్లాడుకుంటూ ఆయన ఇచ్చిన ఏంటంటే ప్రెస్ రిలీజ్, అదే ప్రెస్ తో మాట్లాడుతూ ఆయన చెప్పిన పాయింట్స్ ఏమంటే, ఈ అన్పెయిడ్ ఈ మైగ్రేషన్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో ఈ మైగ్రేషన్ పాపులేషన్ మొత్తం వాళ్ళ ఓనర్స్ ఆల్రెడీ వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఉంటారు. పాయింట్ నెంబర్ 1. కొన్ని ఎన్జిఓస్, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. వీళ్ళ ఏదైతే ట్రావెల్ ఛార్జీలు ఏదైతే ఉన్నాయో ఆ ట్రావెల్ ఛార్జీలని వాళ్ళు రీఎంబర్స్ చేయడానికి, అలాగే స్టేట్స్ ఏవైతే పేరెంట్ స్టేట్స్ ఎవరైతే ఉన్నారో ఆ పేరెంట్ స్టేట్స్ మైగ్రెంట్ పాపులేషన్, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒరిస్సా నుండి స్టార్ట్ అయ్యి సూరత్ లో గుజరాత్ లో పనిచేస్తున్నారు అనుకోండి. ఎందుకంటే ఒరిస్సా నుంచి గుజరాత్ లో పనిచేసే మైగ్రెంట్ లేబర్ ఎక్కువ మంది ఉన్నారు. సో దట్ ఆ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను. సో పనిచేస్తున్నారంటే పేరెంట్ స్టేట్ ఏదైతే ఒరిస్సా ఉందో వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. ఏది స్టార్టింగ్ ఎక్కడైతే డెస్టినేషన్ కానీ, ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ సూరత్, గుజరాత్ స్టేట్ నుంచి వాళ్ళు బయలుదేరాలనుకుంటున్నారు కాబట్టి గుజరాత్ స్టేట్ కి వీళ్ళ ఛార్జీలు, డెస్టినేషన్ ఏదైతే ఉందో
ఆ స్టేట్ కనుక పే చేస్తే వీళ్ళు వెళ్తారు అనేటటువంటి ఈ అన్సర్టనిటీ ఏదైతే ఉందో దీంట్లో ఒక రకమైన, అంటే అందరూ ట్రైన్లు వేసిన తర్వాత ఎవరైతే వెళ్ళాలనుకున్నారో వెళ్ళండి అన్నారు. ఊరికే వెళ్ళొద్దు, ఏది ఫ్రీగా కాదు, మేము మామూలుగా ఉండే ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటుగా 50 రూపీస్ అంటే రిజర్వేషన్ ఛార్జ్. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కాబట్టి ఇది సూపర్ ఫాస్ట్ ఛార్జ్ 30 రూపీస్, 20 రూపీస్ ఏమో రిజర్వేషన్ ఛార్జ్, బెర్త్ రిజర్వేషన్ ఛార్జ్. ఎందుకంటే 75% ఆఫ్ ద ట్రైన్ మాత్రమే ఫిల్ చేస్తున్నాము. సో ట్రైన్కి దగ్గర 1200 మంది వరకు వెళ్ళేటటువంటి సౌకర్యం మేము కలగజేస్తున్నాము. దాంతో పాటుగా ఈ జర్నీలో ఒక మీలు, వాటర్ మనం రైల్వే తరఫున కాంప్లిమెంటరీగా ఇస్తున్నాము అని చెప్పి వాళ్ళు చెప్పడం, యాదవ్ గారు చెప్పడం జరిగింది. దీంట్లో కన్ఫ్యూజన్ ఏంటంటే ఇప్పటికే ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేని పరిస్థితి ఉంది. రెండవది, ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేని పరిస్థితి పక్కన పెడితే వాళ్ళకి ఎవరైతే మైగ్రెంట్ లేబర్ ఉన్నారో వాళ్ళకి సాలరీస్ అవన్నీ కూడా ఏమి ఇప్పటి వరకు పే చేసేది ఏమీ లేదు. అది కాకుండా ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పే చేసే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఓనర్స్ ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నారనుకోండి, కన్స్ట్రక్షన్ ఆగిపోతుంది. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఆగిపోతే జనరల్ రకరకాల కాంట్రాక్ట్స్ జరుగుతాయి. వాళ్ళ ఎకనామీ ఆల్రెడీ స్లో డౌన్ అయింది. సో వాళ్ళు కూడా అందరికీ పే చేసే పరిస్థితుల్లో ఉండరు. వర్క్ జరగనప్పుడు పే చేయడం అనేది వాళ్ళ వరకు కూడా కాదు. సో చాలా మందికి పేమెంట్స్ చేయలేదు. సో అటు దీంతో పాటు ఉన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ 40 రోజులు వాళ్ళు గడుపుకోవడానికి, అంటే వాళ్ళు డైలీ ఆదాయం లేకుండా డైలీ ఏదైతే ఉందో వాళ్ళ జీవనోపాధి కోసం, అంటే జనరల్ గా డైలీ రేషన్ తెచ్చుకోవడానికి కానీ, ఏదైనా కర్రీస్ ఇట్లాంటివి కొనుక్కోవడానికి కానీ, లేదంటే డైలీ నీడ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ మనం కొనుక్కోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ అంతకుముందు దాచుకున్న మనీ ఏదైతే ఉందో. నెక్స్ట్ వీళ్ళందరూ రెంట్ హౌసెస్ లో ఉంటారు. వీళ్ళ పేమెంట్స్ లేవు పక్కన పెడితే, ఈ 40 రోజుల్లో దాదాపు 2 నెలల రెంట్ వాళ్ళు ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. సో రెంట్ హౌస్ లో ఉన్నారు, వాళ్ళ డైలీ నీడ్స్ ఖర్చు పెట్టుకోవాలి, సాలరీస్ లేవు. అంతకుముందు వాళ్ళు దాచుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆల్మోస్ట్ ఖర్చు పెట్టుకుని ఉంటారు ఈ 40 రోజుల్లో. వీళ్ళు ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు? వాళ్ళ పేరెంట్ గ్రామాలకి, పేరెంట్ స్టేట్స్ కి ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు? ఇక్కడ వర్క్ లేదు కాబట్టి ఇక్కడ వాళ్ళు ఉండే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇక్కడ అన్ని కొనుక్కోవాలి. పేరెంట్ స్టేట్ లో అయితే వాళ్ళకు సొంతంగా ఇల్లు, లేకపోతే చిన్న వ్యవసాయం లాంటిదో, లేదంటే వ్యవసాయ కూలీనో ఏదో పని చేసుకుంటా ఉందాం అన్న ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళిపోదాం అనుకుంటారు. సో వీళ్ళకి ఛార్జెస్ వసూలు చేయడమే కాకుండా దీంతో పాటు 150 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్, రిజర్వేషన్ సూపర్ ఫాస్ట్ ఛార్జ్ అని చెప్పి 50 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేయడానికి ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది అని చెప్పేసి మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మొత్తం దాదాపు 15 కోట్ల నుండి 25 కోట్ల మధ్యలో ఈ పాపులేషన్ ఉంటుంది అనుకుంటే, ఇప్పటి వరకు ట్రావెల్ చేసిన వాళ్ళు, అంటే ట్రైన్ లో అంటే 2వ తారీఖు మే నుండి ట్రైన్స్ రన్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు ట్రావెల్ చేసిన వాళ్ళు ఎంతమంది అని లెక్క పెడితే 12,000 మంది వరకు ఉన్నట్టుగా ఒక రకమైన లెక్కలు మనకు బయటకు వస్తున్నాయి. సో అదనపు భారాన్ని, అంటే గవర్నమెంట్ ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు. అంటే ఒక పక్కన గవర్నమెంట్ వేవ్ ఆఫ్ ఇవ్వడానికి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్, పెద్ద పెద్ద పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటికి వేవ్ ఆఫ్ ఇవ్వడానికి రెడీ అయింది. వాళ్ళ లోన్స్ ని రైట్ ఆఫ్ చేయడానికి కూడా రెడీ అయింది. ఒక పక్కన బ్యాంక్స్ రెడీ అయినాయి. స్మాలర్ అమౌంట్ వీళ్ళ ట్రావెల్ ఛార్జీలు ఎంత ఉంటాయి? జనరల్ గా ఇప్పుడు సూరత్ ఎగ్జాంపుల్ తీసుకుందాం అనుకోండి. సూరత్ నుండి ఒరిస్సాకి టికెట్ ఎంత ఉంటుంది? 1000 రూపాయల లోపల ఉంటుంది జనరల్ టికెట్ తీసుకుంటే. ఇప్పటి వరకు 12,000 మంది ట్రావెల్ చేశారనుకుంటే, ఈ 12,000 మందికి ఇవ్వలేని పరిస్థితుల్లో గవర్నమెంట్స్ ఉన్నాయా అని అంటే ఒకసారి మనం ఆలోచించుకోవాల్సి ఉంటుంది. అండ్ హృదయ విదారకమైన ఇష్యూ ఏంటంటే రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే ట్రాన్స్పోర్ట్ లేకుండా. ఈ ట్రాన్స్పోర్ట్ లేకుండా నడుచుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళని చూసి గవర్నమెంట్ ట్రైన్స్ వేయడానికి రెడీ అయింది. ట్రైన్స్ ని ఫ్రీగా కాకుండా, ఎవరైతే పేరెంట్ స్టేట్స్ కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఫ్రీగా కాకుండా ఛార్జ్ చేయాలని అనుకుంటున్నారు.
అండ్ దీనికి జనరల్ గా మళ్ళీ గవర్నమెంట్ నుంచి ఒక రకమైనటువంటి క్లారిఫికేషన్ రావటం 11C అనే పాయింట్ గురించి ఈ కన్ఫ్యూజన్ కొంతవరకు క్రియేట్ అయింది. అండ్ ఫైనల్ గా చెప్పాలి అంటే ఇప్పటి వరకు ఒక కన్స్ట్రక్టివ్ మెథడ్ లో ఎవరైతే వాళ్ళ పేరెంట్ స్టేట్స్ కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి సాయం చేయడానికి ఒక కన్స్ట్రక్టివ్ మెకానిజంతో ప్రభుత్వం అయితే ముందుకు రాలేదు. గుజరాత్ లో సూరత్ నుంచి ఒరిస్సా మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో సూరత్ కలెక్టర్ ఎవరైతే పాటిల్ గారు ఏమన్నారంటే, ప్రస్తుతం మాట్లాడుతూ ఏమన్నారంటే, మేము ఆల్రెడీ ఒరిస్సా మైగ్రెంట్ వర్కర్ యూనియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యూనియన్ లీడర్స్ తో మాట్లాడుతున్నాము. ఈ మాట్లాడుతున్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక లిస్ట్ అడిగాము. ఎవరైతే మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళ లిస్ట్ అడిగాము. ఆ లిస్ట్ తీసుకుని వాళ్ళ దగ్గర చార్జెస్ కలెక్ట్ చేసిన చార్జెస్ ని ఒక అసిస్టెంట్ కలెక్టర్ క్యాడర్ లో ఉన్నటువంటి ఆయన ఎవరైతే యూనియన్ లీడర్ మైగ్రెంట్ వర్కర్ ఒరిస్సా యూనియన్ లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు వెళ్ళిన తర్వాత రైల్వేలో ఒక 1200 టికెట్లు బుక్ చేయడం జరిగింది. దాంతో పాటు పేమెంట్ కలెక్ట్ చేసిన పేమెంట్ ఏదైతే ఉందో ఆ పేమెంట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అని చెప్పి అసిస్టెంట్ కలెక్టర్ గారు అడిగారు. సో ఇది పరిస్థితి. కాబట్టి కొన్ని క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి మనకి. లెటస్ మనం ఈ క్వశ్చన్స్ అడ్రస్ చేయడం స్టార్ట్ చేద్దాము. సో అసలు ఈ ప్రాబ్లం ని ఎవరు ఇనిషియేట్ చేశారు, అసలు దీనికి ఎవరు బాధ్యత వహించాలి? గవర్నమెంట్ ఎవరైతే స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి ఏదైతే ఉందో, సాయం చేయాల్సిన పరిస్థితి ఏదైతే ఉందో, ఇట్లా కాకుండా ఒక రకమైన కన్ఫ్యూజన్ ని ఎవరు క్రియేట్ చేయాలి? అండ్ ఇంకొక విషయం, మధ్యప్రదేశ్ లో నుండి ఎవరైతే బీహార్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి గవర్నమెంట్ బీహార్ ఒకటి, కర్ణాటక ఒకటి అనుకుంటా సంథింగ్, ఈ గవర్నమెంట్ పే చేసింది, రియంబర్స్ చేసింది. అప్పుడు కలెక్టర్ ఆ ఏరియా కలెక్టర్ రియంబర్స్ చేశారని. అంటే 2 రకాల మోడల్స్ ఉన్నాయి. అటు వాళ్ళే పే చేసుకున్నది ఉంది, అండ్ కొంతవరకు కొన్ని స్టేట్స్ లో హెల్ప్ చేసింది ఉంది. సో ఇనిషియేటివ్ తీసుకోవాల్సింది ఎవరు అంటే, ఇదంతా ఎందుకు చేయాలి? యాక్చువల్ గా కలెక్టర్ వచ్చి పేమెంట్ చేసి ఇట్లా ఎందుకు చేయాలి? రైల్వేని మనం కోవిడ్ బోగిల కింద రాత్రికి రాత్రి మార్చుకోగలిగినటువంటి స్థాయిలో మనం ఉన్నప్పుడు ఒక చిన్న ఆర్డర్, ఎవరైతే మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారో వీళ్ళందరికీ మనం ట్రాన్స్పోర్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ట్రాన్స్పోర్టేషన్ ని మనం క్రియేట్ చేసేసి వాళ్ళని పంపించేద్దాం అని చెప్పి మనం రైల్వే గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకున్న తర్వాత, ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ హోమ్ స్టేట్ కి, అది తీసుకున్న వెంటనే వాళ్ళు రైల్వేకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి రైల్వే దగ్గరే వీళ్ళు మైగ్రెంట్ వర్కరా కాదా అనేది ఈజీగానే తెలిసిపోతుంది. వాళ్ళ దగ్గర ఆధార్ కార్డులు ఉన్నాయి. ఈ దేశంలో 90% మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి ఇప్పటికి కూడా. సో వాళ్ళ దగ్గర ఆధార్ కార్డులు ఉన్నాయి, లేదంటే వాళ్ళ పేరెంట్ ఓటర్ ఐడి కార్డ్స్ ఉంటాయి, ఏదో ఒక ప్రూఫ్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆ ప్రూఫ్ ని తీసుకుని చూసి వాళ్ళ ఊరు నిజంగా అదే అయితే వాళ్ళ ఊరికి పంపించేయచ్చు. అండ్ వేరే ఊర్లు కాని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఊర్లో ట్రావెల్ చేయాలని, అన్నెసరీగా ట్రావెల్ చేయాలని ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఎవరైతే అనుకోరు. అండ్ ఇలాంటి చిన్న చిన్న వాటికి కూడా గవర్నమెంట్ సరిగా కన్స్ట్రక్టివ్ గా చేయకపోవటం, వర్క్ చేయకపోవటం అనేది ఒక బాధాకరమైన విషయం అని చెప్పుకోవాలి. సో ఇండియా మొత్తంలో ఈ డైలీ లేబర్ ఎవరైతే ఉన్నారో, డైలీ మైగ్రెంట్ లేబర్, అర్బన్ ఏరియా పాపులేషన్ లోకి మైగ్రేట్ అయిన పాపులేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఊర్లకి వెళ్ళాలి. ఇంకొక దయనీయమైన పరిస్థితి ఏంటంటే, నానా పాటలు పడి ఒక రకంగా చాలా కొన్ని వందల కిలోమీటర్లు నడుచుకుంటూ ఒకే స్టేట్ లోనే వెళ్తూ ఉన్న వాళ్ళు కూడా ఈ వెళ్తూ ఉన్న ప్రాసెస్ లో డిస్ట్రిక్ట్స్ లో వేరే ఎవరైతే డిస్ట్రిక్ట్ బోర్డర్స్ కానీ స్టేట్ బోర్డర్స్ కానీ అక్కడ కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం వేరే వాళ్ళని రానివ్వకూడదన్న లాక్డౌన్ ఏదైతే ఉందో వీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఆ స్టేట్ ని దాటాలంటే అక్కడ ఉన్నటువంటి పోలీస్ పర్మిషన్ కానీ, అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ పర్మిషన్స్ కానీ వీళ్ళకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ డిస్ట్రిక్ట్ దాటాలంటే. సో ఈ
నానా పాటలు పడి దగ్గర దగ్గర అంటే మొన్న వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో ఒక 300 మంది బార్డర్ లో ఉండిపోవడం కానీ, గుంటూరు డిస్ట్రిక్ట్ లో దాదాపు మనకి ఆంధ్రప్రదేశ్ లో 6 నుండి 7,000 మంది వరకు మైగ్రెంట్ లేబర్ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ పేరెంట్ స్టేట్స్ కు జనరల్ గా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుండి మనకి మైగ్రెంట్ లేబర్ ఇటు వేరే వేరే డిస్ట్రిక్ట్ వచ్చి వర్క్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఉత్తరాంధ్ర దగ్గర దగ్గర ఉత్తరాంధ్ర అక్కడ నుండి పనిచేస్తుంటారు. వాళ్ళ ఊర్లకు వెళ్ళడానికి వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వడానికి 3-4 రోజులు వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి అని అర్థమవుతోంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్ మనకి ఉన్నప్పుడు మనం ఒక కన్స్ట్రక్టివ్ వేలో అంటే ఇప్పుడు ఒక రకంగా కన్ఫ్యూజన్ పాండమిక్ వచ్చింది, ఇది ఇప్పటి వరకు మనకి ఎక్స్పీరియన్స్ లేని ఇది ఒక ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఇప్పుడున్న గవర్నమెంట్ లో ఎవరికి లేదు. జనరల్ గా అంటే 100 ఏళ్ల క్రితమో 200 ఏళ్ల క్రితమో వచ్చిన పాండమిక్ తప్ప దాంట్లో రాసినటువంటి లిటరేచర్ లేదంటే అప్పుడు న్యూస్ పేపర్లో పబ్లిష్ అయింది తప్ప ప్రత్యక్షంగా ఇలాంటి పాండమిక్ ని చూసి మనకి ఇలాంటి వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో అనేది మనకి లేకపోవడం అనేది ఒక ఇబ్బందే. కానీ కామన్ సెన్స్ అనేది ఒకటి పనిచేస్తూ ఉంటుంది కదా. అంటే ఇలాంటి వాటికి మనం ఎలా అడ్రస్ చేయాలి అనేటటువంటి సెన్స్ ఏదైతే ఉందో అది మనం పనిచేయకపోవడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఈ స్టేట్ బార్డర్స్ లోను డిస్ట్రిక్ట్ బార్డర్స్ లోను పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అవసరమైతే వాళ్ళకి కోవిడ్ టెస్ట్లు ఏవైతే యాంటీబాడీస్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని చేసి ఒకవేళ వాళ్ళలో యాంటీబాడీస్ కనుక ఏదైతే టెస్ట్లు కోవిడ్ వైరస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన టెస్ట్లు అన్ని చేసేసి ఒకవేళ కనుక పాజిటివ్ వచ్చి ఉంటే వాళ్ళని అక్కడే క్వారంటైన్ పెట్టేస్తే సరిపోతుంది. అలా కాకుండా వీళ్ళని రోజుల తరబడి అంటే టెంట్లలో గుడారాల్లో ఇలా రోజుల తరబడి ఆ బోర్డర్స్ లో కనుక వెయిట్ చేస్తే అదంతా స్టార్వేట్ అయిపోతారు వాళ్ళందరూ. ఎందుకంటే ఎంతకాలం అని ఓర్చుకోగలుగుతారు. అండ్ ఒకవేళ కనుక ఇట్లాంటి సిచ్యువేషన్ లో తిరుగుబాటు కనుక ఎక్కువ మంది జనాభా ఉండి తిరుగుబాటు వస్తే అదొక అన్రెస్ట్ కింద తయారవుతుంది. సో వీటిని ఇలాంటి ఇష్యూస్ ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. వాళ్ళని పంపించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అలాంటి డెసిషన్స్ చాలా క్విక్ గా తీసుకోవాలి. క్విక్ గా తీసుకుని వాళ్ళని తొందరగా పంపించేందుకు ఇబ్బందులు చాలా ఏర్పాట్లు అవి తొందరగా చేయాలి. మనం ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయట్లేదు. రెండోది వాళ్ళు ఏదో వాళ్ళ పాటలు పడి వెళ్తుంటే వాళ్ళని అక్కడికక్కడే ఆపటం ఇట్లాంటి పనులు చేయడం వల్ల వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేసినట్టు అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా మన దేశం యొక్క ఆర్థిక ప్రగతిలో వాళ్ళ భాగం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పని ఏదైతే ఉందో దాని వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో పనిచేస్తున్నారు అనుకోండి, కొన్ని పెద్ద పెద్ద భవనాలు, పెద్ద పెద్ద మాల్స్, షాపింగ్ మాల్స్, తర్వాత గవర్నమెంట్ సంబంధించిన ప్రాజెక్టులు కానీ లేదంటే ఏమన్నా తీసుకోండి, మనం రీసెంట్ గా కట్టిన ఫ్లైఓవర్స్ కానీ ఇట్లాంటి వాటిల్లో ఈ మైగ్రెంట్ లేబర్ ఎవరైతే ఉన్నారో అటు హైదరాబాద్ లో అయితే బీహార్ అట్ల నుంచి వచ్చేవాళ్ళు, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చేవాళ్ళు, ఇలా రకరకాల ప్లేసెస్ నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు. ఈ మైగ్రెంట్ లేబర్ పాత్ర చాలా ఖచ్చితంగా ఉంది. వాళ్ళు తీసుకునే డైలీ వేజ్ ఏదైతే ఉందో వాళ్ళు క్రియేట్ చేసేటటువంటి ఫెసిలిటీతో పోలిస్తే కనుక చాలా తక్కువ స్థాయిలో వాళ్ళు పనిచేస్తున్నారు అని చెప్పేసి, తక్కువ చార్జెస్ కి మనకి పనిచేస్తున్నారని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వీళ్ళని ఇబ్బంది చేసేటటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇట్లాంటి విషయాలను మానుకొని వాళ్ళని తొందరగా వాళ్ళ డెస్టినేషన్స్ కి చేర్చే విధంగా ఎలాంటి కన్ఫ్యూజన్ లేని పాలసీస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక మైగ్రెంట్ లేబర్ పరిస్థితి పక్కన పెడితే వీళ్ళకి తర్వాత ఉపాధి హామీ పథకం ఏదైతే ఉంది, వీళ్ళకి తర్వాత క్రియేట్ చేయాల్సిన ఫెసిలిటీస్, వాళ్ళ పేరెంట్ డిస్ట్రిక్ట్ కి వెళ్ళిపోతారు. జనరల్ గా వాళ్ళ దగ్గర పని లేకనే కదా వేరే స్టేట్స్ కి మైగ్రేట్ అవడం, అర్బన్ పాపులేషన్ కి మైగ్రేట్ అవడం. మైగ్రేట్ అయిన తర్వాత అక్కడి నుండి
ఆ, మళ్ళీ అక్కడ ఎంతో కొంత పని చేసుకోవడం జరుగుతూ ఉంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ, వీళ్ళు వాళ్ళ పేరెంట్ స్టేట్ లో వర్క్ లేని కారణం వల్ల మైగ్రేట్ అవుతే మళ్ళీ రిటర్న్ తిరిగి వాళ్ళ పేరెంట్ స్టేట్ కి వెళ్తే వ్యవసాయ పనుల్లో కానీ లేదంటే ఉపాధి హామీ లాంటి పథకాలలో కానీ వాళ్ళని వాళ్ళకి ఏదో రకమైనటువంటి ఆ, ఆ, ఒక స్వాంతన అనేది మనకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మనది ఉంది. మన 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 ప్రభుత్వానికి ఖచ్చితంగా దీని మీద బాధ్యత ఉంది. ఇట్లాంటి సో కోవిడ్-19 లాంటి పాండమిక్స్ ఏదైతే ఉందో ఇవి రెగ్యులర్ గా వచ్చేవి కాదు. బాగా ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడే మనం దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే దాన్ని మనం చూసుకుని ఎదుర్కొన్న తర్వాత దీన్ని ఎలా జనరల్ గా మన భారతదేశ ఎకనామీ కూడా పూర్తిగా డౌన్ అయిన సిచ్యువేషన్ ఉంది. ఈ సిచ్యువేషన్ లో కూడా ఈ వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళ రెగ్యులర్ జీవితం ఏదైతే అట్లీస్ట్ రెగ్యులర్ జీవితం అంటే వాళ్ళు అర్బన్ ఏరియాస్కి వెళ్ళి చేసుకునే పని ఏదైతే ఉందో దాంట్లో కనీసం 50% ఆఫ్ ద వర్క్ అయినా సరే వాళ్ళకి క్రియేట్ చేసి వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక రకమైనటువంటి జీవనాధారం క్రియేట్ చేయాలి. సో ఇంత పెద్ద అమౌంట్ లో ఉన్న జనానికి అంటే దగ్గర 25% ఆఫ్ జనం ఎవరైతే ఉన్నారో 40% ఆఫ్ ద జనం ఏదైతే ఉన్నారో వాళ్ళు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో పనిచేస్తున్నారు. వాళ్ళు బ్లూ కలర్ వర్కర్స్ అంటారు. వాళ్ళందరినీ వేరే వర్క్ క్రియేట్ చేయడం అనేది దాదాపు గవర్నమెంట్ కి సాధ్యం కాదు. కానీ అట్లీస్ట్ వాళ్ళలో 50% ఆఫ్ ద వాళ్ళకైనా సరే ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం ని క్రియేట్ చేసి ఆల్టర్నేటివ్ వర్క్ ని క్రియేట్ చేయగలిగితే ఒక ఎకనామీ డెవలప్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మన ఎకనామీ బాగా ఇట్లాంటి సిచ్యువేషన్ క్రైసిస్ ఏదైతే ఉందో ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ సిచ్యువేషన్ లో ఎకనామీని బాగు చేయాలి అంటే జనరల్ గా మనకి చెప్పేది మన ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ పాలసీని మనం ఆలోచిస్తే కనుకనైతే అంటే మనం అవలంబిస్తున్న విధానాలను కనుక మనం చూస్తున్నట్లయితే ఎవరైతే కార్పొరేట్ కంపెనీస్ నడుపుతున్నారో వాళ్ళందరికీ లోన్ వీవర్షిప్ చేయడం కానీ లేదంటే వాళ్ళు తిరిగి ప్రొడక్షన్ ప్రారంభించే రకంగా చేస్తే కనుక వాళ్ళందరూ మళ్ళీ ప్రొడక్షన్ ప్రారంభిస్తారు. ప్రొడక్షన్ ప్రారంభిస్తే చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. ఉపాధి దొరికితే ఈ ఉపాధితోటి వాళ్ళు మళ్ళీ తిరిగి ఎకనామీకి కంట్రిబ్యూట్ చేయగలుగుతారు, మళ్ళీ ఖర్చు పెట్టగలుగుతారు అని బేసిక్ ఫిలాసఫీ బేసిక్ థియరీ ఏదైతే ఉందో దీన్ని ఫాలో అవుతా ఉంది జనరల్ గా. కానీ జనంలోకి మనీ పంప్ చేయడం అంటే ఓన్లీ 1% ఆఫ్ ద పీపుల్ మొత్తం టోటల్ భారతదేశంలో ఉన్న పాపులేషన్ లో 1% ఆఫ్ ద పీపుల్ ఇండస్ట్రియలిస్ట్ చేతులు డబ్బులు పెడితే కనుక అయితే అది నిజంగా ఎండ్ యూజర్ ఎవరైతే ఉన్నారో మనం అనుకుంటున్నాం అందరికి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఎండ్ యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతులకు వెళ్తుందా లేదా అనే అసెస్మెంట్ కూడా మనం ఆలోచించాలి. ఎకనామిక్ క్రైసిస్ అనేది మేనేజ్ చేయడానికి పీపుల్ లోకి మనీ పంచిపెట్టి వాళ్ళని ఖర్చు పెట్టాలని అంటే మనీ పంచిపెట్టడం అంటే డైరెక్ట్ గా వాళ్ళకి డబ్బులు వాళ్ళ అకౌంట్ లో 500 వేస్తా లేదంటే 2000 ప్రతి నెల వేద్దాం అనే రకమైనటువంటి పథకాలలో కాకుండా ఎందుకంటే అవి పెద్ద షార్ట్ టర్మ్ బెనిఫిట్సే కానీ అంత ఉపయోగపడే బెనిఫిట్స్ కాదు. వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళు కష్టపడి పనిచేసే వాళ్ళ స్వభావం ఏదైతే ఉందో వాళ్ళ హ్యూమన్ డిగ్నిటీని కాపాడే విధంగా వాళ్ళకి ఏదో ఒక పని కనిపించిన తర్వాత వాళ్ళ ఆ పని ద్వారా వాళ్ళు తమ రెస్పెక్ట్ తో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు సమకూర్చుకునేంత అమౌంట్ వాళ్ళు కొనుక్కునేలాగా ఆ కొనుక్కోవడం ద్వారా ఎకనామీకి కంట్రిబ్యూట్ చేసే ద్వారా ఎందుకంటే మనకంతా ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టమే నడుస్తుంది కాబట్టి సో కొనుక్కోవడం ద్వారా మనకి జరుగుతూ ఉందని చెప్పి వీళ్ళకి మనం క్రియేట్ చేయలేము అని చెప్పి మనం అనుకుంటా ఉంటాం జనరల్ గా. ఇంత పెద్ద పాపులేషన్ కి మనం ఎట్లా క్రియేట్ చేయగలుగుతాం అని అనుకుంటాం. జనరల్ గా ఇట్లాంటివి చాలా అందరూ అడిగే క్వశ్చన్స్ ఏంటి ఇంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోవిడ్ టెస్టులు తీసుకున్నాం అనుకోండి. ఇంత పెద్ద పాపులేషన్ అంటే తైవాన్ లో అందరికి చేశారు, కొరియాలో చేశారు, లేకపోతే
చాలా చాలా వరకు వేరే వేరే కంట్రీస్లో అందరికీ టెస్టులు చేస్తున్నారు. ఐర్లాండ్లో 90% పాపులేషన్కి, ఐస్లాండ్ అనుకుంటా 90% పాపులేషన్కి టెస్టులు చేశారు అని అంటూ ఉంటే, మన దగ్గర టెస్టులు లేవు, టెస్టులు చేయట్లేదు అంటే ఇంత పెద్ద హ్యూజ్ కంట్రీకి మనం టెస్టులు చేయగలమా అన్న క్వశ్చన్. మన ఎకనమీ సరిపోదు కదా, మనం అభివృద్ధి చెందుతున్న దేశం కదా అని ఒక రకమైన ఇమ్మీడియట్ రెస్పాన్సెస్ వస్తూ ఉంటాయి. నిజంగా ఇంత ఇది ఉందా అని మనం ఒకసారి మనం వివరాల్లోకి వెళ్ళి చూస్తే, సుప్రీంకోర్టు ఆల్రెడీ మనకు జడ్జిమెంట్ వచ్చింది. $400 కోవిడ్ ఏదైతే యాంటీబాడీ టెస్ట్ ఏదైతే ఉందో దాన్ని చేయడానికి అంతకన్నా ఎక్కువతో కొనద్దు అని చెప్పంటే దగ్గర దగ్గర మనకు అదే రేటుకి చాలా ఐసీఎంఆర్ వాళ్ళు కొనడం జరిగింది. ఐసీఎంఆర్ వారు ఎక్కువ రేటు కొనడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ రివైజ్ చేసినట్టున్న రేటు. అలాగా డైరెక్ట్ పార్టీస్ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ అనుకుంటా డైరెక్ట్ కొరియా నుండి కొనుక్కున్నారు వాళ్ళు. ఒక డైరెక్ట్ పార్టీ తోటి, ఒక డిస్ట్రిబ్యూటర్ నుంచి కాకుండా కొరియా గవర్నమెంట్ నుంచి కొన్నారు. దాదాపు 300 చిల్లరకి వాళ్ళు కొనుక్కున్నారు. సో మన పాపులేషన్ ఏదైతే 140 crores ఏదైతే ఉందో దానికి ఒక లెక్క కడితే ఎంత ఖర్చు అవుతుంది అనేది చూస్తే మనకి ఏదైతే 1.7 crores 7 lakh crores ఏదైతే ఈ వేవ్ ఆఫ్, అంటే మనకి వేవ్ ఆఫ్ అని కాదు, దాన్ని అందరికీ సేవ అందించేటటువంటి పాండమిక్ రిలీఫ్ ఫండ్ ఏదైతే ఉందో మొట్టమొదటిసారిగా నిర్మలా సీతారామన్ గారిని ప్రకటించింది. దానికన్నా తక్కువే అవుతుంది జనరల్గా. ఇంకొక విషయం ఏంటంటే ఈ సెగ్మెంట్లో 40,000 కోట్ల ఎకనామీ డబ్బులతోటి అట్లీస్ట్ విస్తాస్ ప్రాజెక్ట్ అనే ప్రాజెక్ట్ని ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కూడా మన గవర్నమెంట్ ఆల్రెడీ త్రూ చేసింది ఈ నెలలోనే. సో అంటే ఎకనమీ అనేది పరిస్థితి, ఎకనమీ బాగాలేదు అందుకని మేము డబ్బులు ఇవ్వలేకపోతున్నాం, టెస్ట్లకి లేదు అనేది అసలు నిజం కాదని అనిపిస్తుంది ఒక రకంగా. ఇంకొక విషయం చెప్పాలంటే క్రూడ్ ఆయిల్ రేట్స్ ఒకసారి మనం టెస్ట్ చేసి చూస్తే చరిత్రలో ఇప్పటి వరకు జరగని విధంగా క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ప్రైస్ మైనస్లోకి వెళ్ళింది. దాని నుండి మన దేశం ఎలాగో బెనిఫిట్ పొందలేదు. ఎందుకు పొందలేదంటే మన క్రూడ్ ఆయిల్ లెవెల్లో పెట్టుకున్న ప్లేసెస్ మనం కన్స్ట్రక్ట్ చేసి పెట్టుకోలేదు. అప్పట్లో చాలాసార్లు ఈ ప్రపోజల్ వచ్చినా సరే మనం రిఫైనరీస్ ఏవైతే ఉన్నాయో అవి మన కెపాసిటీ ఒక 1 week కన్నా ఎక్కువ కెపాసిటీ ఉన్నవి కాదు. కాబట్టి మనం పెట్టుకోలేదు కాబట్టి దీని మీద మనం బెనిఫిట్ పొందలేము. కానీ 70-80 రూపీస్ మనం లీటర్ ప్రైసెస్ మనం అమ్ముతున్నాం కాబట్టి దీని నుంచి వచ్చేటటువంటి ఆదాయం ఏదైతే ఉందో మన గవర్నమెంట్ ఎప్పటి నుంచో పొందుతూ ఉంది. మైనస్లో కొనుక్కున్న క్రూడ్ ఆయిల్ రిఫైనరీ చేసుకున్న తర్వాత ఎండ్ యూజర్కి ఎంత పడుతుంది అనేది మనం చూసుకుంటే దాదాపు చాలా రెట్లు ఎక్కువ, 100 రెట్లు ఎక్కువ ప్రైస్లో మనం అమ్ముతున్నాం ఇక్కడ మన ఎండ్ యూజర్కి వస్తున్న ప్రైస్. సో దీన్ని తీసుకున్నా సరే మనం ఈ ఎండ్ ప్రైసెస్ తీసుకున్నా సరే మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఎండ్ యూజ్ ఈ ప్రైసెస్ అన్నిటిని కూడా మనం మాట్లాడుకుంటే ఆ కోవిడ్ ఏదైతే టెస్టింగ్ కిట్స్ కొనాలనుకుంటున్నామో ఆ కోవిడ్ టెస్టింగ్ కిట్స్ ప్రైసెస్ కన్నా దాదాపు ఇవి పోల్చుకుంటే ఇవి చాలా సిగ్నల్ ప్రాబ్లం వచ్చినట్టుంది. సో ఎవరైతే ఎండ్ యూజర్ ఉన్నారో వీళ్ళు ఎవరైతే ప్రైసెస్ ఏదైతే ఉందో వీళ్ళకి ఇచ్చేటటువంటి అమౌంట్, దీనికి కోవిడ్ కోసం ఖర్చు పెట్టేటటువంటి అమౌంట్ కన్నా ఇవన్నీ ఎక్కువే ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే మనం యూనిటీ ఆఫ్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు కానీ వీటిలన్నిటికి మనకి అమౌంట్ దొరుకుతూ ఉంది, ప్రైసెస్ దొరుకుతూ ఉంది. ఢిల్లీలో విస్టాస్ ప్రాజెక్ట్కి మనకు ప్రైసెస్ దొరుకుతూ ఉన్నాయి. కానీ అంటే బిల్ లేకపోవడం కారణమా అనేటటువంటి అనుమానాలు కూడా మనకి వస్తూ ఉన్నాయి. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఎవరైతే లేబర్ వర్కర్ ఉన్నారో, మైగ్రెంట్ లేబర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఆర్థిక పరిస్థితిని మనం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి రిలీఫ్ కలగజేయాల్సిన అవసరం ఎట్లయితే ఉందో ఖచ్చితంగా ఉంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ దీని బాధ్యత గవర్నమెంట్ది ఖచ్చితంగా ఉంటుంది. దీన్ని స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరిది ఉంటుంది.
ఒక రకమైనటువంటి అండర్స్ట్ కనుక క్రియేట్ అయితే వీళ్ళు అంటే వాళ్ళు డెస్టినేషన్కి వెళ్ళడానికి వచ్చేటటువంటి అండర్స్ట్ కానీ, లేదు అంటే వేరే వేరే వాళ్ళకి ఉపాధి లేకపోవడం అనేటటువంటి అండర్స్ట్ కానీ, ఇట్లాంటి అండర్స్ట్లు కనుక క్రియేట్ అయితే రివోల్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ ఇప్పుడు సొంతంగా మాస్టర్ స్ట్రోక్ లాంటి డిసిషన్లు తీసుకోకుండా ఒక లాజికల్ థింకింగ్తో ఒక సొల్యూషన్ వైపుగా ముందుకు వెళ్ళడం అనేది చాలా మంచిది. ఎకనమిస్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారు, నోబెల్ లారెట్స్ ఉన్నారు ఎకనామిక్స్ మన దేశంలో. అండ్ ఈ ఫీల్డ్లో ఎకనామిక్ ఫీల్డ్లో అభిషేక్ బెనర్జీ అనుకుంటా, రాహుల్ గాంధీ గారు ఆపోజిషన్ లీడర్ కలిశారు ఆయన. సో అభిజిత్ బెనర్జీను అభిషేక్ బెనర్జీ సంథింగ్ లైక్ ఆయన పేరు. సో వీళ్ళని కలవటం కానీ, రంగరాజన్ ఫార్మర్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో, ఈ ఫీల్డ్లో ఎక్స్పర్టీజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనం మాట్లాడి దాని నుండి ఒక సొల్యూషన్ తీసుకురావాలి. కానీ ఓవర్ నైట్ మాస్టర్ స్ట్రోకులు చేద్దాం అనేటటువంటి సిచ్యువేషన్లో ఎకనామీ నడిపిద్దాం మనదే అనేటటువంటి సిచ్యువేషన్ ఉంటే గనక కార్పొరేట్స్కి మాత్రమే లాభం చేకూరిస్తే ఆటోమేటిక్గా ఆ మనీ వాళ్ళు ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తే ఆ మనీ వెళ్ళిపోతారు. ఆ మనీ వాళ్ళు స్టార్ట్ చేస్తే ఎవరైతే లేబర్ ఉన్నారో వాళ్ళందరికీ ఉపాధి దొరుకుతుంది. మన గవర్నమెంట్ ఉపాధి క్రియేట్ చేయట్లేదు కాబట్టి ప్రైవేట్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉపాధి క్రియేట్ చేసే కెపాసిటీని మనం క్రియేట్ చేస్తే అది ముందుకు వెళ్తుంది అని చెప్పేసి అని మనం అనుకుంటే ఈ ఖచ్చితంగా కన్స్ట్రక్టివ్ డెసిషన్ కాదేమో, నిజంగా ఎండ్ యూజర్కి దాని యొక్క ఫలాలు అందేటటువంటి అవకాశం కనుక ఉంటే మంచిది అని చెప్పేటటువంటి సిచ్యువేషన్లో మనం ఆలోచించుకోవాలి. సో ఇట్లా ఈరోజు వచ్చిన మనం క్వశ్చన్స్ మనం ఆలోచించుకుంటే ఒకసారి మనం చూస్తే ప్రతిభాలక్ష్మి గారు, డాక్టర్ ప్రతిభాలక్ష్మి మన గ్రూప్ మెంబర్ అండ్ కంట్రిబ్యూటర్ ఫర్ హ్యూమనిస్ట్ కెఫే. డాక్టర్ అంటే ఇప్పుడు మనం ఎవరైతే సైనికులు ఫ్రంట్ లైన్ సైనికులు అనుకుంటున్నామో ఆవిడ ఒక కామెంట్ చేశారు, లాక్డౌన్ చేసిన వెంటనే ఇమిగ్రెంట్స్ని పంపించేస్తే వాళ్ళకు ఇన్ని డేస్ ఎంత ఇబ్బంది అవ్వకుండా ఉండేది. ఇప్పుడు వాళ్ళను పంపించడం వల్ల ఫ్యాక్టరీస్ కన్స్ట్రక్షన్స్ మళ్ళీ నార్మలైజ్ అవ్వడానికి ఇంకా లేట్ అవుతుంది. ఎస్, వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు మెల్లిమెల్లిగా మన గవర్నమెంట్ కూడా లాక్డౌన్ని ఒక్కొక్క సెగ్మెంట్ మనం తీసేస్తూ ఉన్నాము. ఫ్యాక్టరీస్ రీకన్స్ట్రక్షన్ మళ్ళీ రీఓపెన్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు ఎల్జీ కెమికల్స్ ఏదైతే ఎల్జీ పాలిమర్స్ ఏదైతే వైజాగ్లో ఓపెన్ అయిందో అలాగా చాలా ఫ్యాక్టరీస్ ఓపెన్ అవుతున్నాయి. దీంట్లో ఇలాంటి లేబర్ ఎవరైతే మైగ్రెంట్ లేబర్ పనిచేస్తూనే ఉన్నారు ఏదో రకంగా, సో కాంట్రాక్ట్ వేజెస్లో. సో ఈ టైంలో కనుక వాళ్ళని పంపించేస్తే సరే 40 రోజులుగా ఉపాధి లేదు, వాళ్ళకి ఏ రకమైనటువంటి హెల్ప్ లేదు. గవర్నమెంట్ ఎన్జిఓస్ చేస్తాయి లేకపోతే వేరే వాళ్ళు చేస్తారు అని చెప్తున్నారు. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళకి హెల్ప్ చేసే ఒకవైపు వాళ్ళకి హెల్ప్ చేసేటటువంటి సిచ్యువేషన్ లేకపోవడమే కాకుండా ఇంకో రకంగా వాళ్ళ ఊళ్ళకి కూడా వెళ్ళడం, ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా ఉపాధి లేకనే ఇక్కడికి వచ్చారు కాబట్టి దేర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ అక్కడ ఏదో ఉపాధి ఉంటుంది అనేది కాదు. కానీ కనీసం వాళ్ళ ఊళ్ళకి వెళ్తే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర నుంచి మైగ్రెంట్ లేబర్ ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ఎందుకంటే మహారాష్ట్రలో ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే సైకలాజికల్ సిచ్యువేషన్ కూడా దీనికి కారణం. మైగ్రెంట్ లేబర్ వెళ్ళిపోదాం అనుకోవడానికి ఎకనామిక్ సిచ్యువేషన్ ఒకటే కాదు, వాళ్ళ డైలీ ఏదైతే యాక్టివిటీ ఉందో వాళ్ళ కోసం ఒక సొల్యూషన్ కనుక మనం ఫైండ్ అవుట్ చేసి ఉన్న వాళ్ళని ఉన్న చోటే ఉండనిద్దాం అనుకునేలా ఉంటే ఒక సైకలాజికల్ ఫ్యాక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మైగ్రెంట్ లేబర్ అందరూ ఈ సోషల్ డిస్టెన్స్ కి వీలు లేనటువంటి స్లమ్స్ లో ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ధారావి లాంటి ముంబైలో తీసుకుంటే అక్కడ సోషల్ డిస్టెన్స్ లేదా హ్యూమన్ డిస్టెన్స్ ఏదైతే ఉందో వీళ్ళది సాధ్యం అవుతుందా అని అంటే మనకి క్వశ్చన్ లేదు, అలాంటి క్వశ్చన్ లేదు. సో ఈ సాధ్యమయ్యే ఇష్యూ ఉండదు కాబట్టి టీవీల్లో తర్వాత న్యూస్ పేపర్స్లో బయట ఈ కోవిడ్ గురించినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే క్రియేట్ చేస్తున్నారు, కోవిడ్ గురించినటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో
భయానకమైనటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో ఈ వార్తలన్నిటిని ఇంకా వాట్సాప్లో వస్తున్న పుకార్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి బ్యాగేజ్ ఏదైతే ఉందో ఒక సైకలాజికల్ బ్యారియర్ని అట్లీస్ట్ మనం బతుకుంటే సరిపోతుంది కదా దీని బారిన పడకుండా అనేటటువంటి సైకలాజికల్ సిచ్యువేషన్ని వాళ్ళ నెత్తి మీద క్రియేట్ చేయడం వల్ల వాళ్ళు వెళ్ళిపోదాం అనుకుంటారు. ఇది ఎకనామిక్ క్రైసిస్ వల్ల లేదంటే వాళ్ళు బతకలేని కారణం వల్ల ఒకటే కారణం కాదు. ఇట్స్ అ బ్యాగేజ్ ఆఫ్ సిచ్యువేషన్స్, మెనీ సిచ్యువేషన్స్. ఈ పాండమిక్ వల్ల క్రియేట్ చేసిన స్కేర్ ఏదైతే ఉందో ఈ స్కేర్ ని మనం అంటే బయట చూస్తున్న పోలీస్ హడావుడి కానీ లేదంటే మాస్కులు పెట్టుకోవాలని చెప్పి తర్వాత రకరకాల అవేర్నెస్ అయితే క్రియేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని మాస్కులు పెట్టుకోవాలి అంటున్నారు కానీ మాస్కులు బయట దొరకవు. ప్రతి ఒక్కరిని శానిటైజర్ వాడాలంటారు, పాకెట్ శానిటైజర్ పెట్టుకోవాలంటారు. జనరల్ గా టీవీలో వచ్చిన ప్రతిదీ శానిటైజర్ స్టాక్ అయితే ఉండదు. అలా ఇంకా ఎలా చేసినా సరే ఈ ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ అయితే మనకి ఈ స్కేర్ ఏదైతే ఉందో ఈ స్కేర్ ఖచ్చితంగా మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో గవర్నమెంట్ నుంచి ఒక రకమైన స్కేర్ క్రియేట్ చేసి ఆ స్కేర్ నుంచి సైకలాజికల్ బ్యారియర్స్ ని వాళ్ళ బ్యాగేజ్ ని నెత్తి మీద వేస్తే వాళ్ళు ఖచ్చితంగా కనీసం అట్లీస్ట్ బతుకుదాము అన్న ఉద్దేశంతో కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సోషల్ డిస్టెన్స్ తర్వాత ఈ పాండమిక్ గురించినటువంటి భయాలు ఇవన్నిటిని మనం దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళందరినీ ఎవరైతే మైగ్రెంట్ వర్కర్స్ స్టార్ట్ అయ్యారో ఒక రకమైన ఒక ఊళ్ళల్లో ఉన్నటువంటి అంటే ఇప్పుడు ఇక్కడ మనకి హైదరాబాద్ లో అయితే గచ్చిబౌలిలో ఒక క్యాంప్ ఒకటి స్టార్ట్ చేశారు. ఈ మైగ్రెంట్ వర్కర్స్ వేరే వేరే ఊళ్ళకి వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మైగ్రెంట్ వర్కర్స్ అక్కడ ఉండి ఉండేటటువంటి వాళ్ళకి డైలీ అక్కడ ఉంచి అక్కడ ఫుడ్ అలాంటి వాటిని అరేంజ్ చేస్తున్నారు కొన్ని ఎన్జిఓల సహాయంతో. సో ఇట్ ఈస్ గుడ్. కానీ అక్కడ ఉండే వాళ్ళు వెళ్ళిపోవాలనుకుంటున్నారు. దెన్ వాళ్ళని సొంతంగా ఇంటర్వ్యూ చేస్తే కొన్ని టీవీ ఛానల్స్ వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే మేము మా ఊర్లోకి వెళ్ళిపోతాం, మమ్మల్ని ఎట్లయినా పోనిచ్చేయండి. సో అంటే అక్కడ ఉన్న ఫెసిలిటీస్, బేసిక్ ఫెసిలిటీస్ అనేది వాళ్ళు క్రియేట్ చేసింది నిజంగా వాళ్ళు ఎట్లాంటి ఫెసిలిటీస్ లో ఉంటారో అట్లాంటి ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తారు. ఒక టెంట్, తర్వాత వాళ్ళకి కావాల్సిన పడక ఏర్పాట్లు, వాళ్ళకి ఫుడ్ ఇట్లాంటివి క్రియేట్ చేస్తారు కరెక్టే. కానీ వాళ్ళ సొంత ఇంట్లో ఉండే వాళ్ళ ఇంట్లో ఉండేటటువంటి సిచ్యువేషన్ అయితే ఉండదు కదా. కాబట్టి ఇనీషియల్ డేస్ లో కనుక పోనిస్తే ఈ ఎకనమీ అనేది వాళ్ళని పోనిస్తే అప్పుడు ఏం జరిగింది, ఎక్కువ మంది వెళ్ళిపోతే ఈ కరోనా వైరస్ స్ప్రెడ్ అవుతుంది అని చెప్పేసి ఆ భయంతో పంపించలేదు. ఇప్పుడు ఇప్పుడు 40 రోజుల తర్వాత వాళ్ళ ఎకనామిక్ సిచ్యువేషన్ బాగాలేకపోవడం వల్ల నెక్స్ట్ ముంబై లాంటి నగరాల్లో, మహానగరాల్లో కరోనా స్ప్రెడ్ అయిపోతుందన్న పుకార్లు, ఇట్లాంటి దాని వల్ల చచ్చిపోతామన్నటువంటి ఒక స్కేర్ క్రియేట్ చేయడం వల్ల వాళ్ళకి అంటే ముంబై అనే కాదు ప్రతి ప్లేస్ లోనూ ఈ స్కేర్ ఉంటుంది ఒక రకమైన. ఎందుకంటే గత 4 రోజులుగా ఏ న్యూస్ ఛానల్ పెట్టినా కరోనా పాండమిక్, కరోనా కేర్, కరోనా ఇది, ఇంకా ప్రతి న్యూస్ ఏ న్యూస్ చూసినా కరోనా వార్తలు తప్ప వేరే వార్తలు లేవు. ఇలాంటి సిచ్యువేషన్ లో బేసిక్ అన్ఎడ్యుకేటెడ్, పెద్దగా మెడికల్ నాలెడ్జ్ సరిగా లేని వ్యక్తి, జనరల్ గా బాగా అన్ని తెలిసిన డాక్టర్స్ కానీ వేరే వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కి ఈ పాండమిక్ వల్ల ఎక్కువ భయాలకి, ట్రాన్స్పోర్టేషన్ కు వెళ్తే వ్యాప్తి చెంది చనిపోతారనేటటువంటి సిచ్యువేషన్ ఉంటే మైగ్రెంట్ లేబర్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అప్పుడు కరోనా వ్యాప్తి చెందకూడదు అని చెప్పి వాళ్ళని ఆఫ్ చేయడం జరిగింది. ఇప్పుడు వెళ్ళాలనుకుంటే వాళ్ళ సొంత ఊర్లకు వెళ్ళాలనుకుంటే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి క్రియేట్ చేయకపోవటం ఒకటి. నెక్స్ట్ ఇప్పుడు లాక్డౌన్ ఎత్తివేసే క్రమంలో మన దేశం ముందుకు వెళ్తుంది. కొన్ని ఇండస్ట్రీస్ ఓపెన్ చేస్తున్నారు, అట్లీస్ట్ ఎకనమీ కన్సర్న్ చూసుకుందాము అనుకుంటున్నాము అని అనుకుంటే, సో ఆ యాంగిల్లో ఇప్పుడు లేబర్ అవసరం అవుతున్న
కారణంగా వీళ్ళందరూ మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ ఎకనామీ రన్ చేయడం ఎలాగా అనేటటువంటి క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. సో దీనికి సొల్యూషన్గా ఎట్లా ఉండాలి అంటే, ఇప్పుడు ఎవరైతే వెళ్ళిపోవాలనుకుంటున్న మైగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా పంపించాలి. ఎందుకంటే వాళ్ళ విల్లుకి విరుద్ధంగా మనం ఉంచుదాము అనుకోవడం కూడా ఇన్హ్యూమన్. కాబట్టి వాళ్ళని పంపించేయాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళ సొంత ఊర్లకి. ఒకవేళ ఈ కరోనా ప్రభావం తగ్గి కొంతవరకు కరోనా ప్రభావం పక్కన పెడితే కరోనా పట్ల ఉన్న భయం అనే ప్రభావం గట్ల కనుక తగ్గి మళ్ళీ ఫ్యాక్టరీస్ అన్ని ఓపెన్ అవుతూ ఉండి ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఎకనామీ అంతా స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు రిటర్న్ ఖచ్చితంగా వాళ్ళకి అక్కడ వాళ్ళ సొంత ఊర్లలో ఉపాధి లేకనే ముందుకు వస్తారు. కాబట్టి మళ్ళీ అదే సిచ్యువేషన్, ఇంకా ఇంకా వర్స్ట్ సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఎకనామీ వేరే, ఇప్పుడు ఎకనామీ వేరే, ఇంకా డౌన్ లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మైగ్రెంట్ అవుతారు మళ్ళీ. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో అయితే వాళ్ళకి మైగ్రెంట్ లేబర్ ఎవరైతే నడుచుకుంటూ వెళ్తున్నారో, అట్లీస్ట్ మనం కూడా మన దగ్గర మనకి కనిపించినటువంటి మైగ్రెంట్ లేబర్ ఎవరైతే ఉన్నారో వాటర్ బాటిల్స్ తో బ్యాక్ ప్యాక్స్ వేసుకుని పిల్లల్ని నడిపించుకుంటూ, తర్వాత ఇంకొక విషయం ఏంటంటే పగలు ట్రావెల్ చేయకుండా పగలుండి రాత్రిపూట నడుచుకుంటూ వెళ్ళడం అనేది ఒక సిచ్యువేషన్ ఒకటి ఉంది. మేమే ఇక్కడ మన హైదరాబాద్ లో చూస్తూ ఉన్నాము. గుంపులుగా వెళ్తూ ఉన్నారు వాళ్ళ ఊళ్ళకి. సో వాళ్ళ తప్పేం కాదు ఇందులో, వాళ్ళ ఊరికి వెళ్ళిపోవడం అనేది వాళ్ళ తప్పు కాదు. కానీ ఈ దీంట్లో కనుక ఏదైనా హ్యూమన్ లాస్ అయితే దానికి కూడా ఎవరు జవాబుదారీతనంలో ఉంటారనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళకి ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం పక్కన పెడితే అట్లీస్ట్ ఈ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఎవరైతే, ఈ మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బేసిక్ ట్రాన్స్పోర్ట్ క్రియేట్ చేసి వాళ్ళకి ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ స్టేట్ లో, తర్వాత వేరే స్టేట్ లో ఈ పాసెస్ ఇష్యూ చేస్తున్నారు. వేరే ఇష్యూలో ఇంకొక ఇబ్బందికరమైన విషయం ఏంటంటే, ఒకవేళ కనుక ఈ పేరెంట్ స్టేట్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాసెస్ తెలంగాణ గవర్నమెంట్ పాసెస్ ఇష్యూ చేస్తున్నారు గవర్నమెంట్ నుండి మైగ్రెంట్ వర్కర్స్ అందరికి, బీహార్ నుంచి, తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన మైగ్రెంట్ వర్కర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ పాసెస్ పట్టుకుని బార్డర్లోకి వెళ్ళిన తర్వాత, స్టేట్ బార్డర్కి వెళ్ళిన తర్వాత ఏదో దీనికి వెహికల్ నెంబరు అవి కావాలి. ఈ పాస్ ఖచ్చితంగా మీరు ఆలోచించాల్సిన విషయం, మనం అందరం ఆలోచించుకోవాల్సిన విషయం అయితే, ఎవరికైతే మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే రవాణా కార్మికులు ఎవరైతే ఉన్నారో, ఈ మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ రవాణాకు ఉపయోగపడేటటువంటి పాస్ కావాలి అంటే వాళ్ళు వెహికల్ నెంబర్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే 2 వీలర్ 4 వీలర్ కనుక ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళగలుగుతారు. పాయింట్ నెంబర్ 1. అంటే జనరల్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అయితే వెళ్ళట్లా. ఎవరైతే సొంతంగా వెహికల్ అరేంజ్ చేసుకోగలుగుతారు? మైగ్రెంట్ లేబర్ అరేంజ్ చేసుకోలేరు. ఎవరైతే వేరే ఊళ్ళల్లో కార్లు ఉండి స్టక్ అయిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ పేరెంట్ ఊర్లకి కార్లలో వెళ్లే వాళ్ళకి అనుమతి ఇచ్చినట్టు టెక్నికల్ గా చూస్తే. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ లో అన్ని గవర్నమెంట్స్ ఇనిషియేట్ చేసుకున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దుబాయ్లో, తర్వాత వేరే కంట్రీస్ లో ఉన్నటువంటి మన ఇండియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అక్కడ స్టక్ అయిన వాళ్ళు, యూకేలో, తర్వాత యుఎస్ లో, ఇట్లా వేరే కంట్రీస్ లో వెళ్ళిపోదామని స్టక్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇండియా తెప్పించేందుకు విమానాలు భారతదేశంలో సిద్ధం చేస్తున్నారు. అట్లీస్ట్ మనకి ఈ ట్రైన్స్ ఫెసిలిటీ కూడా వచ్చింది ఇప్పుడు, ఇది మైగ్రెంట్ వర్క్. సో వాళ్ళకి అది బేసిక్ ఫేర్, ఫేర్ వాళ్ళు ఏదైతే ఉందో టికెట్ ఫేర్ పెట్టుకోవాలి విమానాలలో కూడా. సో అలాగే ఇక్కడ ఉన్న ఫేర్ ఇక్కడైనా మైగ్రెంట్ వర్కర్ కేసులో అలా చూడడం మానేసి మనం ఏం చేయాలంటే అట్లీస్ట్ వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఛార్జీ, వాళ్ళ మీల్ ఛార్జ్ ఏదైతే ఉందో గవర్నమెంట్ బేర్ చేసేలా ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే రైల్వే పిఎం కేర్ ఫండ్ కి 137 crores రిలీఫ్ ఫండ్ ఇచ్చింది. ఇంత చూడండి, అంటే మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర 1000 రూపాయలు 1000 రూపాయల లోపల ఉండే జనరల్ టికెట్ కి రైల్వే బేర్ చేయలేదు. కానీ 137 crores డబ్బులు మాత్రం పిఎం కేర్స్ ఫండ్ కి ఇవ్వగలుగుతుంది రైల్వే చైర్మన్. దీన్ని మనం ఎలా చూడాలి?
ఆలోచించాల్సిన విషయం అంటే ఆ 137 crores కనుక ఈ ఈ ట్రాన్స్పోర్ట్కి ఇస్తే మైగ్రెంట్ లేబర్ వెళ్ళిపోయేవారు వాళ్ళ ఊరికి. చాలా చాలా వరకు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయేది. సిచ్యువేషన్స్ అట్లా అట్లా అంటే ఎక్కడ ఎలా హ్యాండిల్ చేయాలనే ఈ మెకానిజం ఏదైతే ఉందో ఆ మెకానిజంలో ఉన్న ఫ్లాస్ వల్ల ప్రజలు ఇబ్బంది పడడం అనేది ఉండదు. ఒక కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్, ఒక కన్స్ట్రక్టివ్ వే, కామన్ సెన్స్ తోటి కనుక మనం ఆలోచించగలిగితే ఖచ్చితంగా ఎలాంటి ప్రాబ్లం కన్నా సొల్యూషన్ దొరుకుతుంది. ఇట్లాంటి పాండమిక్ ని ఎదుర్కొన్న ఎక్స్పీరియన్స్ ఎవ్వరికి లేదు, ఐ అగ్రి. కానీ ఇట్లాంటి టైంలో లాజిక్ ని, కామన్ సెన్స్ ని మాత్రమే యూజ్ చేయాలి. యూజ్ చేసిన తర్వాత అంటే హెలికాప్టర్లో పూల వర్షం కురిపించిన, లేదంటే గట్టి గట్టిగా సౌండ్లు చేసుకుంటూ గంట కొట్టిన, ఈ వచ్చేటటువంటి మోరల్ బూస్ట్ ఏదైతే ఉందో అది ఆ 10 నిమిషాలే ఉంటుంది. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసేటటువంటి మోరల్ బూస్ట్ గంట కొడితే, చప్పట్లు కొడితే వాళ్ళకు వచ్చే మోరల్ ఆ నిమిషానికే ఉంటుంది. ఒకవేళ కనుక ఇట్లాంటి ఫెసిలిటీస్ క్రియేట్ చేసి వాళ్ళని పంపిస్తే గవర్నమెంట్ అంటే నా పట్ల బాధ్యతగా ఉంది, గవర్నమెంట్ మమ్మల్ని క్రియేట్ చేశారు అనేటటువంటి కాన్ఫిడెన్స్ ఇన్ని కోట్ల మంది ప్రజల్లో వస్తే వాళ్ళకి దేశం పట్ల ఉండేటటువంటి గౌరవం ఏదైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు, అందులో డౌటే లేదు. సో ఇట్లాంటి క్రియేట్ చేయాలి. అండ్ ఇంకొకటి 500 రూపీస్ జనధన్ అకౌంట్లు అనేది ఒకటి ఉంది. ఇది మాస్టర్ స్ట్రోక్ నెంబర్ 2. సో జన్ధన్ అకౌంట్ లో 500 రూపీస్ అంటే మన దేశంలో ఉన్న ప్రతి పూర్ పర్సన్ కి జన్ధన్ అకౌంట్ ఉందా అనే క్వశ్చన్ ఒకటి అలవాటు మనం చేసుకోవాలి. నెక్స్ట్ 3 సిలిండర్ ఫ్రీ ప్రోగ్రామ్ మనం అనౌన్స్ చేశారు గవర్నమెంట్. అది బీపీఎల్, బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి మాత్రమే అని చెప్పి అన్నారు. వెరీ గుడ్. ఈ కనెక్షన్స్ ఎంతమందికి ఉన్నాయంటే 3 crores ఫ్యామిలీస్ అని మొత్తం. అంటే మన దేశంలో బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు 3 crore ఫ్యామిలీలే ఉన్నారా? మనకు కామెడీగా అనిపించవచ్చు కానీ 3 crore ఫ్యామిలీస్ మాత్రమే బీపీఎల్ ఫ్యామిలీలుగా ఉంటే మన దేశం యొక్క ఎకనామీ 2.5, 1.5, ఇప్పుడు ఐఎంఎఫ్ డేటా ప్రకారం 0 ఉంది అని చెప్పి అంటున్నారు. ఒక రకమైన అంచనా మన ఎకనామిక్ గ్రోత్. సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటే, ఈ ఎకనామిక్ గ్రోత్ ఉంటే ఈ సిచ్యువేషన్ అంటే ఇది ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది? ఓకే, బెనిఫిట్ చేయాలి ఎవరు బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి, కానీ 3 crore ఫ్యామిలీ వాళ్ళకి మాత్రమే బెనిఫిట్ చేస్తే సరిపోతుందా? మరి ఈ బిలో పావర్టీ లైన్ లో ఉన్న వాళ్ళు 3 crore ఫ్యామిలీ అయితే ఇప్పటి వరకు సబ్సిడీ మీద గ్యాస్ ఏదైతే న్యాచురల్ గ్యాస్ ఏదైతే సబ్సిడీ మీద ఇస్తున్నారో, ఎల్పిజి సబ్సిడీ ఇస్తున్నారో, ఈ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు బిలో పావర్టీ లైన్ లో వాళ్ళు కాదు కదా. సబ్సిడీని స్వచ్ఛందంగా వదులుకోవాలని చెప్పి నేను అనిల్ అంబానీ అప్పట్లో నేను అంటే ఇప్పుడు మళ్ళీ ఆయనకు సబ్సిడీలో గ్యాస్ కావాలనుకుంటా, అది నాకు తెలియదు. కానీ అనిల్ అంబానీ అప్పట్లో ఒక ట్వీట్ చేశారు, నా సొంతంగా గ్యాస్ సబ్సిడీని నేను వదిలేశాను అని చెప్పి. ఇదంతా కామెడీ విషయం అండి. ఇది ట్వీట్ చేయాల్సిన, పేపర్లో రాయాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు. ఇన్నాళ్ళు తీసుకున్నందుకు ఆ డబ్బులు కూడా కట్టాలి వాళ్ళు. సో నెక్స్ట్ అప్పట్లో ఈ ఎల్పిజి గ్యాస్ సబ్సిడీ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ సబ్సిడీని గివ్ అప్ చేయాలన్న క్యాంపెయిన్ నడిచింది. చాలా మంది సెలబ్రిటీస్ వాళ్ళు గివ్ అప్ చేసి ఒక మోటివేషన్ క్రియేట్ చేశారు. వెరీ గుడ్, వెల్ డన్, అది బాగానే జరిగింది. కానీ ఇప్పటి వరకు ఇంకా బిలో పావర్టీ లైన్ లో లేని వాళ్ళకి సబ్సిడీ ఇస్తున్నాం కదా, అంటే వీళ్ళందరూ ఎఫర్ట్ చేయలేరని అర్థం కదా. సో ఇట్లాంటప్పుడు అందరికీ ఒకవేళ కనుక ఫ్రీ 3 సిలిండర్స్ ఇస్తే ఎంత ఖర్చు అవుతుంది అన్న విషయం చేస్తే అది ఖచ్చితంగా ఢిల్లీ విస్తాస్ ప్రాజెక్ట్ కన్నా తక్కువే ఖర్చు అవుతుంది. సో అది ఖచ్చితంగా మన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కన్స్ట్రక్షన్ కన్నా తక్కువే ఖర్చు అవుతుంది. అది ఖచ్చితంగా మహారాష్ట్ర గవర్నమెంట్ శివాజీ మహారాజ్ స్టాచ్యూ ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో దానికన్నా తక్కువే ఖర్చు అవుతుంది. సో అట్లీస్ట్ ఒక సిలిండర్ ఇవ్వండి ఫ్రీగా. సో ఇట్ విల్ హెల్ప్.
అంతేగాని ఇప్పుడు పెట్రోల్ ప్రైసెస్ చూస్తుంటే ఆల్రెడీ ఉన్న సిచ్యువేషన్ ఇట్లా ఉంటే గ్లోబల్ గా క్రూడ్ ఆయిల్ వాల్యూ తగ్గిపోయినప్పుడు పెట్రోల్ ప్రైసెస్ డీజిల్ ప్రైసెస్ పెంచడం అనేది ఒక రకమైనటువంటి సిచ్యువేషన్. ఇది పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ పెరగడం ఒక్కటే కింద చూడొద్దు. దీని మీద ఉన్నటువంటి ఆధారపడిన ప్రతి అంటే ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడేటటువంటి ప్రతి వస్తువు మీద, ప్రతి ఇంగ్రీడియంట్ మీద, ప్రతి దాని మీద దీని మీద పడుతుంది. ఎందుకంటే ఊళ్ళ నుంచి కూరలు రావాలన్నా, లేదంటే పాలు రావాలన్నా, లేదు అంటే ఏది ట్రాన్స్పోర్ట్ అవ్వాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మనం డైలీ వాడుకునేటటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులు ఫ్యాక్టరీ నుంచి ట్రాన్స్పోర్ట్ ఎండ్ యూజర్కి అయ్యేటప్పటికి ఇట్ షుడ్ ఇన్వాల్వ్ సమ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ. డిస్ట్రిబ్యూటర్ నుంచి షాప్ నుండి డీలర్ నుండి మనకి ఎండ్ యూజర్కి, లేదంటే ఆన్లైన్లో అయితే వేర్ హౌస్కి, ఫ్యాక్టరీ నుంచి వేర్ హౌస్కి, లేదంటే ప్యాకింగ్ యూనిట్ నుంచి వేర్ హౌస్ నుంచి ఎండ్ యూజర్కి ట్రాన్స్పోర్ట్ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతుంది. సో ఈ పెంచిన ప్రైస్ ఏదైతే ఉందో పెట్రోల్ డీజిల్ ప్రైస్, ఈ ప్రైస్ ఇంపాక్ట్ మనకి ఖచ్చితంగా ప్రతి ప్రోడక్ట్ మీద పడుతుంది. ఓన్లీ పెట్రోల్ డీజిల్ ప్రైస్ కిందే మనం చూసేటట్లయితే. సో ఇది అంటే అసలే ఎండ్ యూజర్కి సిచ్యువేషన్ బాగాలేదు, అంటే ఎకనామిక్ సిచ్యువేషన్ బాగాలేదు. దానికి తోడు ఈ ప్రైసెస్ పెరగడం అనేది, ద్రవ్యోల్బణం జరగడం అనేది కూడా ఒక రకంగా మనం ఎలా చూడాలంటే దీనికి ఎంత బాధపడాల్సిన అవసరం ఉంటుంది అంటే ఎప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరం లేదు దీనికి. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్లో కూడా గవర్నమెంట్స్ ఎట్లా బిహేవ్ చేస్తాయా అని చెప్పి. సో బెయిల్అవుట్ ప్యాకేజెస్ ఇవ్వాల్సిన పరిస్థితుల్లో, హెల్త్ ఎమర్జెన్సీస్ ఇవ్వాల్సిన పరిస్థితుల్లో, హెల్త్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాల్సిన పరిస్థితుల్లో, టెస్ట్లు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో, ఇట్లాంటి వాటిల్లో మన సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉందంటే ప్రైసెస్ హైక్ దగ్గర నుంచి లేబర్కి ఫెసిలిటీ క్రియేట్ చేయకపోవటం, అట్లీస్ట్ మనం ఒక నెంబర్ ఆఫ్ టెస్ట్లు చేయలేకపోవటం, ఇట్లాంటి సిచ్యువేషన్స్ రావటం అనేది మనకి సిచ్యువేషన్స్ బాగాలేదు, మనకి కరెక్ట్గా అనిపించట్లేదు. సో ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఆలోచించగలిగితేనే, ఒక మెకానిజం అనేది దీన్ని డెవలప్ చేస్తేనే, ఒక లాజికల్గా ఆలోచిస్తేనే ఇవన్నిటికి సొల్యూషన్ దొరుకుతుంది. కేవలం ఎన్జిఓలు మాత్రమే చేయాలి, లేదు అంటే వేరే ఆర్గనైజేషన్స్ చేయాలి, స్వచ్ఛంద సంస్థలు చేయాలి, వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి అనడం అనేది ఒక కరెక్ట్ పద్ధతి కాదు. అండ్ గోపాల్ రెడ్డి గారు ఒక కామెంట్ రాశారు, నిజమేనండి, నా వద్ద పనిచేసే 2 కార్మికులకు నా ఇంట్లో ఆశ్రయం ఇచ్చాను, రైస్ కూరగాయలు ఇస్తానన్న మన వాళ్ళని చూడాలి సార్ అని పటాన్ చెరువు వరకు ఇస్తామన్న మా వాళ్ళని చూడాలి. ఓకే, రైసు కూరగాయలు ఫ్రీగా ఇస్తానని చెప్పారు గోపాల్ రెడ్డి గారు. వాళ్ళ దగ్గర పనిచేసే 2 కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్మోస్ట్ యాజ్ ఎ ఓనర్ ఈయన చాలా కొంచెం హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఆలోచించి ఆయన దగ్గర పనిచేసే 2 ఎవరైతే కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫెసిలిటీస్ అన్ని క్రియేట్ చేస్తాను, కూరగాయలు అన్ని నేను ఫ్రీగా అరేంజ్ చేస్తాను అని చెప్పేసి అన్నా సరే మా వాళ్ళని చూడాలి అని హ్యూమన్ ఎమోషన్ బ్యారియర్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీళ్ళు ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లలు అక్కడ చదువుకుంటూ ఉండొచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ ఉండొచ్చు, మా వాళ్ళని చూడాలనేటటువంటి సిచ్యువేషన్ ఉంది అని పటాన్ చెరువు వరకు నడిచి వెళ్ళిపోయారు అని చెప్పి అనేది ఉంది. ఇంకా అంటే అట్లీస్ట్ ఇందులో ఎంతమంది, అంటే మీడియాకి రాని విషయం ఏంటంటే ఇలా నడుచుకుంటూ వెళ్ళిన వాళ్ళు ఎంతమంది దెబ్బలు తిన్నారు పోలీసుల దగ్గర చెక్ పోస్టులు క్రాస్ చేసే ప్రాసెస్లో. అంటే జనరల్గా పోలీసులు చెక్ పోస్ట్ క్రాస్ చేయకూడదు అనే స్ట్రిక్ట్ రూల్ ఫాలో అవుతారు, డౌట్ లేదు. ఇట్ ఈస్ ఆ స్ట్రిక్ట్ రూల్ ఏదైతే ఉందో ఆ రూల్ని వాళ్ళు బ్రేక్ చేయాలని ఎట్టి పరిస్థితులు అనుకోరు, ఎందుకంటే వాళ్ళకి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అలా ఉంటాయి. ఇప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్స్కి ఫాలో అవుతూ వాళ్ళు రూల్ కనుక స్ట్రిక్ట్గా చేస్తే, అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ కానీ ఇంప్లిమెంట్ చేస్తే బోర్డర్ దాటడానికి కష్టం. కృష్ణ కిరణ్ గారు ఇది
చూస్తున్నారు. కృష్ణకిరణ్ గారు తణుకులో ఉంటారు. ఐ థింక్ హీఈస్ ఏ సోషల్ వర్కర్ ఆల్సో. సో కృష్ణకిరణ్ గారు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో బోర్డర్ లో దగ్గర చాలా మంది కార్మికులు ఉన్నారు అని చెప్పేసి మనకి అనుకుంటున్నారు. ఎవరైతే మైగ్రెంట్ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు అని చెప్పి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళని అలౌ చేశారా లేదా అనే సిచ్యువేషన్ మీరు ఏమైనా అప్డేట్ చేయగలిగితే కొంచెం కింద కామెంట్లో అప్డేట్ చేయండి. సో 3-4 రోజులుగా వాళ్ళు వెయిట్ చేయటం. గుంటూరు డిస్ట్రిక్ట్ లో కూడా చాలా మంది మైగ్రెంట్స్ వెయిట్ చేస్తున్నారు పర్మిషన్స్, పోలీస్ పర్మిషన్స్ కోసం. అట్లీస్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇమీడియట్ గా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ క్రియేట్ చేసి అట్లీస్ట్ వాళ్ళ ప్లేసెస్కి పోనివ్వగలిగితే వాళ్ళకి గవర్నమెంట్ పట్ల కొంత నిబద్ధత, మన పట్ల దేశం మనకి ఎట్లయినా సరే మనకి హెల్ప్ చేస్తుంది అన్న ఒక కాన్ఫిడెన్స్ కనుక మనకు క్రియేట్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఇప్పటి వరకు వాళ్ళ జీవితంలో మనం యూజ్ చేసే చాలా ఫెసిలిటీస్ లో ఫ్లైఓవర్స్ దగ్గర నుంచి, రోడ్ల దగ్గర నుంచి, షాపింగ్ మాల్స్ దగ్గర నుంచి, వాట్ ఎవర్ కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్ లో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ దగ్గర నుంచి, దాంతోపాటు మనకి ఫెసిలిటీ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు క్రియేట్ చేసిన ఫెసిలిటీతో పోలిస్తే ఇప్పుడు వాళ్ళు తీసుకున్న సాలరీస్ కానీ, వాళ్ళు తీసుకున్న వేజెస్ కానీ చాలా తక్కువ అమౌంట్ లో మనం తీసుకున్నారు. కాబట్టి వాళ్ళ పట్ల సమాజానికి బాధ్యత ఉంది, వాళ్ళ పట్ల ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది. కాబట్టి వాళ్ళందరినీ వాళ్ళ ప్లేసెస్ కి అలౌ చేయాలి. ఖచ్చితమైన ఒక కన్స్ట్రక్టివ్ ఒక మెకానిజం డెవలప్ చేయాలి. రైల్వే పే చేయాలా, సెంట్రల్ గవర్నమెంట్ పే చేయాలా, లేదంటే స్టేట్ గవర్నమెంట్స్ పే చేయాలా, ఎన్జిఓస్ పే చేయాలా, ఇట్లాంటి కన్ఫ్యూజన్ ఉండడానికి వీలు లేదు. దీంట్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్లు వెళ్ళి వాళ్ళందరికీ సొంతంగా టికెట్లు కొనుక్కోవాలి అన్న ఒక సింపుల్ లా వాళ్ళు ఏదైతే ఎస్ఓపి క్రియేట్ చేసుకున్నారో రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆ ఎస్ఓపి ప్రకారంగా ఆ వేజెస్ ఎవరైతే ఛార్జ్ ఉంటుందో మేము పే చేస్తామని గవర్నమెంట్ ఈ టికెట్లు మీరు ఒక డూప్లికేట్ ప్రింట్ చేసి ఆ డూప్లికేట్ మాకు సబ్మిట్ చేయండి, ఇమీడియట్ గా మేము రిలీజ్ చేస్తాం ఆ పేమెంట్ అంటే సింపుల్ గా అయిపోయేదానికి. అంటే ఇప్పుడు 1000 రూపాయల లోపల ఉన్న టికెట్లు ఒక 12,000 మందిని పంపించారు. ఎంత అవుతుంది ఈ పరిస్థితుల్లో ఉంటే? పోనీ ఒక 4-5 లక్షల మందిని పంపించారు అని అనుకుందాం ఎగ్జాంపుల్, దీనికి ఎంత ఖర్చు అవుతుంది రైల్వేలో? అండ్ ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది గవర్నమెంట్ బాధ్యత. రైల్వే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసం నడిపే ట్రైన్లు ప్రతి ట్రైన్ నష్టాల్లోనే ఉంటుంది. గూడ్స్ మీద, తర్వాత పార్సిల్ సర్వీస్ మీద మాత్రమే రైల్వే, పార్సిల్ సర్వీసు, ట్రాన్స్పోర్ట్, దీని మీద మాత్రమే రైల్వేకి లాభాలు ఉంటాయి. సో దీన్ని లాభసాటిగా చూడట్లేదు అనడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. ప్యాసింజర్ ఏదైనా సరే నష్టాలు, అది గవర్నమెంట్ బాధ్యత కాబట్టి గవర్నమెంట్ చేస్తూ ఉంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ క్రియేట్ చేయడం. సో ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ క్రియేట్ చేసే ప్రాసెస్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో అతను మైగ్రెంట్ లేబర్ అని తెలిస్తే ఖచ్చితంగా ఫ్రీ ట్రైన్ అనౌన్స్ చేయాలి. వాళ్ళ ఊర్లకి అట్లీస్ట్ ఇంత గుజరాత్ నుంచి ఒరిస్సాకి నడిచి వెళ్ళడం అనేది సాధ్యం కాదు కాబట్టి అట్లీస్ట్ నడిచి వెళ్ళిపోవడానికి ధైర్యం చేస్తున్నారంటే మనం హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో మనం చూసుకోవాలి వాళ్ళని. వాళ్ళు కనుక వీలయ్యి హ్యూమన్ లాస్ జరిగితే కనుక దీనికి బాధ్యత వహించడం అనేది, అంటే కరోనా కన్నా దాని మీద భయంతో చనిపోయే వాళ్ళు ఎక్కువ మంది అయ్యారని చెప్పి అపవాదు మన దేశం మీద రాకూడదు. అట్లీస్ట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కరోనా డెత్ టోల్ ఏదైతే ఉందో, అంటే ఇప్పటి వరకు రిపోర్ట్ అయిన డెత్ టోల్ ఏదైతే ఉందో ఆ డెత్ టోల్ చాలా తక్కువగా ఉంది మన దేశంలో. దాన్ని మనం ఈ కొత్త సర్కమ్స్టాన్సెస్, ఇది మనకి వేరే కంట్రీస్ లో ఉన్నటువంటి వేలాదిగా చనిపోవట్లేదు. మేబీ ది స్ప్రెడ్ తక్కువగా ఉండడం వల్ల రీజన్ కావచ్చు. లాక్డౌన్ ఒక రీజన్ కూడా అయి ఉండొచ్చు స్ప్రెడ్ అవ్వకపోవడానికి. ఈ లాక్డౌన్ మెల్లిగా ఎత్తేస్తే ఈ స్ప్రెడ్ వేగం పెరగచ్చు అనే అవకాశం కూడా ఉంది. కానీ లాక్డౌన్ లో ఉన్నా సరే డెత్ రేటు తక్కువ ఉంది. అది కూడా మనం పట్టించుకోవాలి. లాక్డౌన్ ఒక్కటే అంటే స్ప్రెడ్ అవ్వట్లేదు కాబట్టి కాదంటే ఇప్పటికీ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళల్లో కూడా డెత్ రేట్ చాలా తక్కువ ఉంది కాబట్టి, అట్లీస్ట్ ఇది టీబీ కన్నా పెద్ద డిసీజ్ కాదు కాబట్టి, అట్లీస్ట్ ఇది మలేరియా మన దేశంలో డెంగ్యూ కేసెస్, మలేరియా కేసెస్ వచ్చేట కన్నా
ఎక్కువ కాదు కాబట్టి మనం హ్యాండిల్ చేయగలము అన్న కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి సో వీ షుడ్ కమ్ టు నార్మల్ సిచ్యువేషన్. ఒకవేళ హెడ్ ఇమ్యూనిటీ అనే ప్రోగ్రామ్కి వెళ్తారా, హెడ్ ఇమ్యూనిటీ అచీవ్ అవడం అనేది సాధ్యం అవుతుందా లేదా అంటే ఒక రకమైనటువంటి మనకి ఒక రకమైనటువంటి ఆల్రెడీ మనకి ఉన్న సిచ్యువేషన్ చూస్తే 140 crores పాపులేషన్లో 50%, 55% మినిమం ఈ ఇన్ఫెక్షన్ కనుక రీచ్ అయితే దానికి వాళ్ళకి యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి. సో దట్ అప్పుడు వాళ్ళు ఈ కరోనా వైరస్ నుంచి ఇదవుతారు, దాన్ని రక్షించబడతారు. వాళ్ళకి ప్రతి ఒక్కరికి హెడ్ ఇమ్యూనిటీ వచ్చేస్తుంది అన్న ఉద్దేశం. ఇది కాన్సెప్ట్, బేసిక్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో 140 crores లో 55%, 60% అని అనుకున్నా సరే దాదాపు 80 కోట్లు 80 కోట్ల మందికి ఈ డిసీజ్ రావాలి. 80 కోట్ల మందికి డిసీజ్ వ్యాపించాలి అంటే ఎన్ని రోజులు పడుతుంది? ఒక రోజు 10 రోజుల్లో పడే సిచ్యువేషన్ కాదు. ఈ ఒకవేళ కనుక అంటే డిసీజ్ స్ప్రెడ్ని మనం దృష్టిలో పెట్టుకుని చూస్తే నిజంగా అంతే ఫాస్ట్గా కనుక స్ప్రెడ్ అయితే కనుక మనకి అంతమందికి అందులో 50% ఏసింటమాటిక్గా ఉంటారు. వాళ్ళలో 60%, 65% అని చెప్తున్నారు భారతదేశంలో. 65% ఏసింటమాటిక్గా ఉంటారు. వాళ్ళు ఎట్లాంటి పరిస్థితుల్లోనూ వాళ్ళు లక్షణాలు చూపించారు, వాళ్ళకి కరోనా ఏం కాదు అన్న ఉద్దేశం కూడా ఉంది. సో ఆ 70 కోట్ల మంది 85 కోట్ల మంది చూసుకున్నా సరే దాంట్లో 65% ఏసింటమాటిక్గా ఉండి వాళ్ళకి ఎలాంటి ప్రభావం లేకుండా ఉన్నా సరే అది కూడా తీసుకుంటే లెక్క అంటే ఇది ఒక మ్యాథమెటికల్ లెక్క. సో తీసుకున్నా సరే దాంట్లో 80 crores-లో 40 crores మందికి అయితే ఖచ్చితంగా లక్షణాలు కనిపిస్తాయి కదా. 65% అంటే పోనీ 30 crores మందికి అయితే ఈ 30 crores మందికి ఎంత కాలంలో డిసీజ్ స్ప్రెడ్ అవుతుంది అనేది ఒక పాయింట్ ఇక్కడ. సో ఈ 30 crores మందికి ముందుకి వెళ్ళాలి అంటే, డిసీజ్ స్ప్రెడ్ అవ్వాలి అంటే దాదాపు సంవత్సరం పడుతుంది. ఎందుకు సంవత్సరం పడుతుందని నేను అంటున్నానంటే ఈ జనాభా ఉన్న సిచ్యువేషన్, డెన్సిటీ ఆఫ్ ద పాపులేషన్ మనం తీసుకున్నా సరే సంవత్సరం పడుతుంది. ఈ సంవత్సరంలో ఈ వైరస్ ఇప్పటికే 30 రకాల స్ట్రెయిన్స్ వచ్చేసాయి. కొత్త రకాలైనటువంటి మ్యూటేట్ అవుతా ఉంది ఇది అని చెప్పేసి మనకి వార్తలు తెలుస్తూ ఉన్నాయి. సో ఈ 30 రకాల ఏవైతే స్ట్రెయిన్స్ 30 కన్నా ఎక్కువ ఉన్నాయో ఇది దగ్గర లాస్ట్ ఇయర్ నవంబర్లో బయటపడింది అనుకుంటే, అంటే నవంబర్ కన్నా ఉందో లేదో మనకు తెలియదు, రికార్డెడ్గా నవంబర్ డిసెంబర్లో ఉంది అనుకుంటే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, ఇది మే నెలలో ఉంది. దాదాపు 6 నెలలు అనుకున్నాం. ఈ 6 నెలల్లోనే 30 కన్నా ఎక్కువ మ్యూటేషన్స్ అయితే నెక్స్ట్ సంవత్సరంలో ఎంత మ్యూటేట్ అవుతుంది, దాంట్లో పాజిటివ్ మ్యూటేషన్స్ ఎన్ని ఉంటాయి, ఒకవేళ కనుక అది ఇంకా డేంజరస్గా తయారైతే పరిస్థితి ఏంటి, అప్పుడు ఆ సిచ్యువేషన్లో కనుక 30 కోట్ల మందికి హెడ్ ఇమ్యూనిటీ రావాలని వచ్చిన తర్వాత వీళ్ళకి ఈ యాంటీబాడీస్ అంతకుముందు డిసీజ్ వచ్చిన తర్వాత యాంటీబాడీస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అని దాన్ని ఆలోచించుకుంటే చాలా మనకి ఒక టెరిఫిక్ వాతావరణం క్రియేట్ అవుతుంది. ఇంకొక విషయం చెప్పాలంటే సౌత్ కొరియాలో ఆల్రెడీ పాజిటివ్ వచ్చి దాని తర్వాత నెగిటివ్ వచ్చి క్వారంటైన్లో ఉండి ఐసోలేషన్లో ఉండి నెగిటివ్ వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కరోనా అటాక్. సో సెకండ్ టైం కరోనా అటాక్ చేయడం అనేది జరిగింది, అంటే రికార్డెడ్గా. శాంపుల్ ఈజ్ వెరీ లెస్. మనకి 1-2 కేసులు ఎక్సెప్షన్స్ అనే మనం అనుకుంటే శాంపుల్ ఈజ్ వెరీ లెస్. కానీ ఇట్లాంటి ప్రాబబిలిటీ కూడా ఉంది అనేటటువంటి సిచ్యువేషన్ మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఒక మాస్టర్ స్ట్రోక్ లాంటి డెసిషన్స్, ఓవర్ నైట్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ మనం ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో లాక్డౌన్ని ఎక్స్టెండ్ చేస్తూనే కొన్ని రకాలైనటువంటి ఇండస్ట్రీస్ని మనం ఓపెన్ చేస్తూ
కొన్ని రకాలైనటువంటి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ అట్లీస్ట్ మన దేశంలో ఉన్న ప్రజలందరికీ మినిమం మాస్క్ మనం అందించగలిగితే అందరికీ వాళ్ళు అంటే ఇప్పుడు జనం ఏమడుగుతారు, అట్లీస్ట్ మేము బతికితే చాలు అని అడుగుతారు. ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ కూడా గవర్నమెంట్ తీసుకోకుండా ఉంటే మినిమం మాస్క్ అనేది మనకు కావాలి. కాబట్టి అది ఒక్కటి అందించగలిగితే వాళ్ళు కొంతవరకన్నా వాళ్ళని వాళ్ళ డిసీజ్ నుంచి వాళ్ళని కాపాడుకోగలుగుతారు. అండ్ ప్రతి ఒక్కరికి ఇప్పటికే చాలా రకమైనటువంటి అవేర్నెస్ వచ్చింది. ఇక పైన ఫర్దర్గా దీని మీద అవేర్నెస్ అవసరం లేదు. హ్యూమన్ డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్ ఏం పేరు పెట్టి తెలుసుకున్నా దీని గురించిన అవేర్నెస్ అయితే మనకు వచ్చింది. అండ్ అలాగే మాస్క్ గురించిన అవేర్నెస్ ప్రతి ఒక్కరికి వచ్చింది. అండ్ అంటే వాళ్ళు పాటిస్తున్నారా లేదా అనేది, దీన్ని ఇంప్లిమెంట్ జరుగుతుందా లేదా అనేది అది వేరే సిచ్యువేషన్. వాళ్ళు లైట్గా తీసుకుంటున్నారా లేదా అని. కాకపోతే ఖచ్చితంగా ఇట్లాంటి అవేర్నెస్ అయితే ఒక రకమైన అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. ఇంకా ఫర్దర్గా దీన్ని మించిన అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ ఎంత అవేర్నెస్ కావాలో అంత, చేతులు ఎలా కడుక్కోవాలో అందరికీ తెలిసిపోయింది, అలాగే మాస్క్లు ఎలా పెట్టుకోవాలో అందరికీ తెలిసిపోయింది. కాబట్టి దీనికి మించిన అవేర్నెస్లు మార్నింగ్ లేస్తే ఈ టీవీలో ఒక రకమైన హిస్టీరియా న్యూస్ ఛానల్స్లో క్రియేట్ చేసి ఇది ఇంకొంచెం ఎక్కువ పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి మెల్లిగా మనం దీని నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉంటుంది. సో ఇంటర్నెట్ కనెక్షన్ డిస్టర్బెన్స్ వల్ల ఈరోజు 2 సార్లు, అలాగే మళ్ళీ పూర్ కనెక్షన్ నాకు వస్తుంది. 2 సార్లు లైవ్లో కొన్ని డిస్టర్బెన్స్ వచ్చింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ దిస్ లైవ్. ఇక పైన లైవ్స్ అన్ని ఆదివారం సాయంత్రం 7:30 ఉంటాయి హ్యూమనిస్ట్ కెఫే ప్రోగ్రాంలో. అండ్ లాక్డౌన్ ఎత్తే వరకు దాని తర్వాత నుండి స్టూడియోలో జనరల్ ప్రోగ్రామ్ అనేది ఎట్లా చేస్తాం అలా చేస్తాం. అలాగే ఈ రకమైనటువంటి లైవ్ ప్రోగ్రామ్స్ కూడా కంటిన్యూగా చేస్తాము. చాలా మంది గెస్ట్స్ వచ్చి మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అండ్ టెక్నికల్ రీజన్ వల్ల ఈరోజు మనకి గెస్ట్స్ అవైలబిలిటీ ఉన్నా కూడా స్ట్రీమింగ్ అనేది, ఆన్లైన్ స్ట్రీమింగ్ అనేది సాధ్యం కాలేదు. కాబట్టి మనం గెస్ట్ని తీసుకోలేదు. నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా ఒక గెస్ట్ని తీసుకుందాము. ఒకవేళ లాక్డౌన్ అయిన తర్వాత చేయాల్సిన పనులు ఏంటి అంటే మెడికల్గా, అంటే ఒక డాక్టర్ని ఇంటర్వ్యూకి తీసుకుందాము. మెడికల్గా జనరల్ పీపుల్ ఎవరైతే కరోనాకి ఎఫెక్ట్ కాలేదో వాళ్ళు, అంటే చేతులు కడుక్కోవడం, మాస్క్ పెట్టుకోవడం అందరు చెప్తున్నారు, అది అవసరం లేదు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ హీఈస్ ఎ డయాబెటిక్, ఫర్ ఎగ్జాంపుల్ హీఈస్ ఏ టీబీ పేషెంట్, ఈజ్ ఏ ఒక క్రానిక్ డిజార్డర్, క్రానిక్ డిసీజ్ ఉన్న, లేదు అంటే వేరే అంతకుముందు హిస్టరీ, ఒక రకమైన ఏదైనా డిసీజ్ వచ్చిన హిస్టరీ ఉన్న వాళ్ళు కానీ, ఒకవేళ కనుక సైకలాజికల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ ఇలా ఉంటే వీళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు, ప్రికాషన్స్ తీసుకోవాలన్న ప్రోగ్రామ్ నెక్స్ట్ వీక్ మనం చేద్దాము. సో అలాగే ఈ ప్రోగ్రాంలో చెప్పినట్టుగానే టాప్ ట్రెండింగ్ న్యూస్ 4-5 తీసుకుని, ఆ వీక్లో ఉన్నటువంటి టాప్ ట్రెండింగ్లో ఉన్నటువంటి న్యూస్లు ఏవైతే తీసుకుని వాటి గురించి మాట్లాడుకుందాము. అలాగే ఈ వీక్ మన టాప్ ట్రెండింగ్ న్యూస్ ఏదైతే ఉందో, లిక్కర్ షాప్స్ దేశవ్యాప్తంగా తీయడం జరిగింది. రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఏ ప్లేస్ తీసుకున్నా సరే అంతకు ముందు ఉన్నటువంటి రికార్డు స్థాయి, అంతకుముందు డైలీ సేల్స్ కన్నా ఎక్కువ సేల్స్ జరిగాయి. అది కొంతవరకు 2-3 రోజుల్లో స్టేబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో సోషల్ డిస్టెన్స్ పెద్దగా మెయింటైన్ చేయలేదు అనే సిచ్యువేషన్ కూడా మనం అక్కడ చూసాము. దాన్ని కొంచెం ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇంకొక దానికి సబ్సిడీ వార్త, ఇంకో సబ్సిడీ 75% ఆఫ్ ద ప్రైసెస్ సేల్ కూడా, దీని ప్రైసెస్ హైక్ కూడా
ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో సేల్స్ రావడానికి కారణం అని చెప్పి అని అంటున్నారు. అంటే ఎకనామీ కోసమా, లేదంటే గవర్నమెంట్ వర్షన్ ఏంటంటే ప్రైసెస్ పెంచడం వల్ల కొంతవరకు తాగేవాళ్ళు తాగకుండా ఉంటారు అని ఒక కన్క్లూజన్. ఇది యాక్చువల్గా హ్యూమనిస్ట్ యాంగిల్లో ఆలోచిస్తే కనుక ఇట్లాంటి ప్రైసెస్ పెంచేసి, లేదు నెంబర్ ఆఫ్ షాప్స్ తగ్గించేసి అవైలబిలిటీని దూరం చేస్తే దీని యొక్క ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో ఎడిక్షన్ ఉందో ఎడిక్షన్కి వాళ్ళు దూరం అవుతారు అనేది ఒక గవర్నమెంట్ యొక్క కన్క్లూజన్. కానీ సైంటిఫిక్ కన్క్లూజన్ కాదు అది. అంటే కామన్ సెన్స్ సైంటిఫిక్తో ఆలోచిస్తే వీ షుడ్ కన్సిడర్ దట్ ఈ ఎడిక్షన్ ఏదైతే ఉందో ఒక సైకలాజికల్ డిసీజ్ కింద మనం ఆలోచించాలి. ఒక ఎడిక్షన్ అనేది ఒక మానసికమైనటువంటి రుగ్మత. ఈ ఎడిక్షన్ని దూరం చేయాలంటే ఒకటే ఒక ప్రాసెస్, డీ అడిక్షన్, అంతే. అవైలబిలిటీ దూరం చేస్తే ఏమవుతుంది అని మనం అనుకుంటే వాళ్ళు ఆల్టర్నేటివ్ వేస్ వెతుక్కునే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు చూడండి, ఈ లాక్డౌన్ టైంలో ఇప్పుడు లిక్కర్ అవైలబిలిటీ లేదు కాబట్టి ఎంతమంది లిక్కర్ సొంతంగా తయారు చేసుకుందాము అనే ప్రాసెస్ చేస్తుంటారో ఒకసారి మనం లెక్కలు తీస్తే, అంటే ఇంటర్నెట్లో కానీ వేరే దగ్గర కానీ సెర్చ్ చేస్తున్న లెక్కలు తీస్తే మనకి అర్థమవుతుంది. అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతమంది కళ్ళు గుడుంబా కోసం వెతుకున్న వాళ్ళు ఉన్నారు అనేది ఒకసారి లెక్కలు తీస్తే దాన్ని బట్టి కూడా మనకు అర్థమవుతుంది. సో అంతకుముందు సారి కూడా లిక్కర్ దొరకనప్పుడు కాఫ్ సిరప్స్ అమ్మకాలు పెరగటం, వాటిల్లో మత్తు పానీయాలు మత్తు కలిగించేటువంటి ఉంటాయి కాబట్టి వాటిని తీసుకోవడం అనేది కానీ, ఇలా లేదంటే ఆల్టర్నేటివ్ ఏదన్నా ఏదైనా చాయిస్ వాళ్ళకి కావాల్సింది ఆ టైంకి ఆ పరిస్థితికి వాళ్ళకి ప్లెజర్ని క్రియేట్ చేసి వాళ్ళకి మత్తుని క్రియేట్ చేయడానికి ఏదైతే కావాలో ఆ హార్మోన్, అంటే మనం డోపమైన్ లెవెల్ అంటారు, డోపమైన్ లెవెల్ పెంచేటటువంటి, అంటే ఉత్సాహాన్ని పెంచేటటువంటి ఒక ఐటమ్ ఒకటి కావాలి. దానికి లిక్కర్లే కాదు, వేరే ఆల్టర్నేటివ్ కూడా వెళ్ళి వెతుక్కునే అవకాశం. సొంతంగా తయారు చేసుకోవాలనుకోవచ్చు లిక్కర్నే, లేదంటే వేరే ఆల్టర్నేటివ్కి వెళ్ళచ్చు. ఆల్టర్నేటివ్ లిక్కర్ కన్నా మోర్ డేంజరస్ అవ్వచ్చు వాళ్ళు వెళ్ళింది. ఇంకా చెప్పాలంటే ఒకవేళ ఆల్టర్నేటివ్ వెళ్ళలేదు అంటే అది లాంగ్ రన్లో డీ అడిక్షన్ సరిగా జరగకపోతే వాళ్ళ మానసిక పరిస్థితుల మీద మానసిక రుగ్మతలు పెరిగే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా, ఈ లాక్డౌన్ టైంలో డొమెస్టిక్ వైలెన్స్ పెరిగింది మొత్తం సిచ్యువేషన్ చూస్తే. దీనికి లిక్కర్ కూడా ఒక రకమైన కారణం. అండ్ లిక్కర్ బ్యాన్ వల్ల నేను సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఎర్రగడ్డ హాస్పిటల్లో 1200 మంది జాయిన్ అయ్యారని చెప్పి హైదరాబాద్లో ఒక న్యూస్ ఉంది. అంటే వాళ్ళకి నాకు పిచ్చి వచ్చింది, అంటే మానసికమైన రుగ్మత నాకు ఉంది అని తెలుసుకున్న వాళ్ళు రోడ్ల మీద ఎంతమంది లేరు నాకు తిరిగేవాళ్ళు. వాళ్ళకి ఈ రుగ్మత వచ్చింది లేదంటే ఇబ్బంది ఉంది అని తెలుసుకున్న వాళ్ళు వీళ్ళు. తెలుసుకోకుండా ఉన్నవాళ్ళు చాలా మంది, ద పాపులేషన్ లెస్ దాన్ 1% అయి ఉంటుందని నా ఉద్దేశం. సో అంటే ప్రైస్లు పెంచడం వల్ల లేదంటే అవైలబిలిటీ తగ్గించడం వల్ల డీ అడిక్షన్ అనేది జరగదు. డీ అడిక్షన్ షుడ్ బి ఒక సైంటిఫిక్ ప్రాసెస్లో ఉండాలి. ఆ సైంటిఫిక్ ప్రాసెస్ మనం ఎప్పటి నుంచో ల్యాక్ అవుతున్నాము. కాబట్టి ఇక పైన జరిగేటటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే మన దేశంలో జరిగే కొంత లాజిక్తో, కొంత సైంటిఫిక్ థింకింగ్ తోటి, సైంటిఫిక్ టెంపర్మెంట్ తోటే తీసుకుంటేనే బాగుంటుంది. కేవలం చప్పట్లు కొట్టడం లేదంటే మాస్టర్ స్ట్రోక్ పెట్టే పూలు చల్లటం లాంటివి కాకుండా అట్లీస్ట్ పూర్ పీపుల్, బిలో పవర్టీ లైన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 100% హెల్ప్ చేస్తే, జనరల్గా మనకి మన ఇప్పుడు ఉన్న ప్రభుత్వం యొక్క ప్రైమ్ పాలసీ, బీజేపీ గవర్నమెంట్ మనకు నడుస్తుంది. ప్రైమ్ పాలసీ ఏదైనా అంత్యోదయ అనే పాలసీ ప్రైమ్ పాలసీ అని చెప్తా ఉంటారు. సో అట్లీస్ట్ దాన్ని ఫుల్ఫిల్ చేసేలా ఉంటే
మనకి బిలో పవర్టీ లైన్ పీపుల్లో ఉన్న వాళ్ళకి దేశం పట్ల నిబద్ధత పెరుగుతుంది. మనల్ని పట్టించుకునే ప్రజలు ఉన్నారన్న నమ్మకం ఉంటుంది. సో వాళ్ళు ఇప్పటి వరకు క్రియేట్ చేసిన వెల్త్ కానీ ఫెసిలిటీ కానీ మనం యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి దీని పట్ల బాధ్యత ఉంది. మనలో కూడా ప్రతి ఒక్కరికి వీళ్ళ పట్ల బాధ్యత ఉంది. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి అందరికి చెప్తూ ఈరోజు ఈ షోని క్లోజ్ చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. ఇలాగే ప్రతి వారం ఇక పైన ఆదివారం పూట హ్యూమనిస్ట్ కెఫే రన్ అవుతూ ఉంటుంది. మనం గెస్టుల్ని ప్రతిసారి ఎంగేజ్ చేద్దాం. ఏ ఫీల్డ్లో అయితే ఎక్స్పర్టైజ్ ఉందో వాళ్ళతో మాట్లాడి ఒక లాజికల్ సొల్యూషన్స్, ఇప్పుడున్న సమాజం ఎదుర్కొంటున్నటువంటి విషయాలకి లాజికల్ సొల్యూషన్స్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.